సాయి తప్ప అర్థాల అధినేత వ్యవసాయం కూడా సుబ్రహ్మణ్య రెడ్డి గారు కూడా స్టేజీ ఆహ్వానించడం ఓంకారం చెప్పి 3 సార్లు కార్యక్రమం ప్రారంభించుకున్నాం. 3 సార్లు ఓంకారం చేస్తాం. అందరూ చక్కగా కూర్చొని గట్టిగా చెప్తాం ఓంకారం. మీరు అక్కడే ఉండండి, మళ్ళీ ఫోన్ కలపాలి కదా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా గారికి పాద నమస్కారం. వచ్చిన సాయి భక్తులందరికీ అభినందనం, ప్రత్యేకమైన నమస్కారం. ఈరోజు మన సాయి ధర్మక్షేత్రం మందిరంలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాన్ని బ్రీఫ్ చేశారు కుమార్ గారు. గోపాలరావు గారు గురించి సాధారణంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో సాయి భక్తులు తెలియని వాళ్ళు కొద్దిగా మన ఏరియాకి కొంతవరకు తక్కువే ఆయన పరిచయం. సార్ ఒకసారి 2009లో మన నెల్లూరు వచ్చారు. 1 వీక్ నెల్లూరులో ఉన్నారు. నేను వారి గురించి మధ్యలో బ్రీఫ్ చేస్తున్నాను. మధ్యలో నెల్లూరు వచ్చినప్పుడు దాదాపు చాలా మందిరాల్లో సత్సంగం చేశారు. అంటే మోదీ గారు సత్సంగం మందిరంలో కూడా ఆయన సత్సంగం చేశారు. అనేక మందిరాలు చేశారు. మరి మన అందరూ ఎందుకు చేశారో నాకు 1 వీక్ ఉన్నారు. అప్పుడు 2009లో వచ్చారు సార్. 2009లో ఉన్నారు. చాలా మందిరాలు సత్సంగం చేశారు. అయినా చాలా మంది గృహాల్లో సత్సంగం చేశారు. సత్సంగం అంటే ప్రాణం. గోపాలరావు గారు ప్రత్యేకంగా మనం ఎందుకు ఈరోజు ఆయన సేవలు గుర్తు చేసుకుంటున్నాం అంటే, గోపాలరావు గారి ముందు వరకు సత్సంగం అంటే మన భరద్వాజ మాస్టర్ గారు కానీ వాళ్ళందరూ కూడా రోజు 1 అవర్ 1.5 అవర్స్ లేదా 2 అవర్స్ మాత్రమే జరిగేది సత్సంగం అంటే. కానీ ఎందుకు మన సత్సంగాన్ని రోజంతా చేసుకోకూడదు, అది కూడా సచరిత్ర వారీగా అధ్యాయుల వారీగా మనం ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచన వచ్చింది గోపాలరావు గారు. 2009లో ఆగస్టు అనుకుంటాను పొన్నూరులో, ఆయన పొన్నూరులో ఉండేవారు. సార్ పొన్నూరులో ఉండేవారు. గడిక్పాల్ అని పొన్నూరు దగ్గర ఊరు వారి కాకుమాన మండలం అవుతుంది. పొన్నూరు దగ్గర ఉండేవారు వారి సొంత ప్లేస్. పొన్నూరులో సెటిల్ అయిన తర్వాత సార్ పొన్నూరులో 2 రోజులు సత్సంగం పెట్టారు. అప్పట్లో ఎవరైతే సత్సంగం చేస్తే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరినీ పిలిచారు. మొదటి రోజు 26 అధ్యాయాలు, 2వ రోజు 26 అధ్యాయాలు, అలా 52 అధ్యాయాలు మొత్తం కవర్ అయ్యేటట్టుగా 2 డేస్ ప్రోగ్రాం పెట్టారు. పొన్నూరు సాయిబాబా మందిరం. అప్పుడు అలా ఒక అధ్యాయం ఇచ్చారు. ఆ రోజు ఆ కార్యక్రమంలో పరిచయం అయిన వాళ్ళమే నేను కానీ, సాయిదాస్ బాబు గారు కానీ, సాయిరామ్ గారు కానీ, మేమందరం ఒక్కొక్కరు పరిచయం. ఆ కార్యక్రమం తలా ఒక అధ్యాయం ఇవ్వడం జరిగింది. నాకైతే 16-17 ఇచ్చారు.
బావగారికి 23, 24 ఆ ప్రాంతం ఇచ్చారు బావగారు. మీకే గుర్తుంది, నాకు గుర్తులేదు. 23, 24 ఇచ్చారు ఆయన కాదు. సాయిరామ్ గారికి ఏం ఇచ్చారు నాకు అది గుర్తు రావట్లేదు. అలా ఒక్కొక్క అధ్యాయం ఇచ్చి అధ్యాయం చెప్పనేవాడు. ఇలాంటివన్నీ కాదు, సాధారణ లేడీస్ కూడా చాలా మంది, ఆయన ఇప్పుడు 5-6 మంది రాబోతున్నారు కొందరు నుంచి లేడీస్, మధ్య వాళ్ళ చేత మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా ఆయన్ని సన్నిహితంగా వాడారు. వాళ్ళకు కూడా ఇదే మాదిరి సత్సంగాలకు వచ్చేవారికి అధ్యాయం, ఒక అధ్యాయం అయిపోయింది అనుకోండి, దాని మీద బ్రీఫ్ నోట్స్ రాసిచ్చేవాడు. దాన్ని అందరూ చదవాలి. తప్పనిసరిగా వచ్చి మైక్ ఇచ్చేసేవాడు, మాట్లాడాలి. అందుకని ముందు కూర్చొని వెళ్ళిపోయి లాస్ట్ వెళ్ళిపోతుండేవాడు. వీడియో ఉండేది మాట్లాడాలని. అంటే చాలామంది మహిళా భక్తులు కూడా సత్సంగం నేర్పించి సత్సంగం చేసి అలవాటు చేయించారు గోపాలరావు. అలా ఒక మంచి, ఒక ఆనందమైనటువంటి పీరియడ్ గోపాలరావు గారితో మనందరి పరిచయం. ఆయన 2021 జనవరి 8వ తారీఖున కాలం చేశారు. కరోనా పీరియడ్ వెళ్ళాలంటే గుంటూరులో గుంటూరులో అబ్బాయి హనుమంతరావు అని టీచర్ అబ్బాయి, వారి కోడలు కూడా టీచర్గా చేస్తున్నారు. 2 మనవాళ్ళు, 2 కొడుకులు. అప్పుడు చనిపోయేవాడు, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి పెద్ద మనవాడు అయితే గుజరాత్లో కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రెండో వాడు కూడా బహుశా చదువుకుంటే ఉంటారు నాకు గుర్తున్నంత వరకు. 2 కూతుర్లు. ఆ కూతురు హైదరాబాద్లో ఉంటారు. వాడు ఎవరో నాకు అడిగారు తెలియదు. నాకు హనుమంతరావు అయితే పరిచయం. హనుమంతరావు ఇంట్లో ఉండేవారు లాస్ట్ సార్. మేము తరచూ కలుస్తుండేవాడు గోపాలరావు గారు. నేను నిద్ర పోయేవాడు, కాసేపు కూర్చునేవాడు. వస్తూ ఆయన పాలు అవసరం చేసుకొని వచ్చేవాడు. బిస్కెట్ ఏదో ఆయన దగ్గర బిస్కెట్ తీసుకోండి అని బిస్కెట్ ఇచ్చేవాడు. అటు సార్తో బాగా అనుబంధం ఉంది. ఆ రోజు ఆయన కాలం చేసిన రోజు కరోనా పీరియడ్ 2021 జనవరి బాగా పీక్గా ఉన్నాయి పీరియడ్. ఆ టైంలో అందులో ఎంత భయంకరంగా జీవించామో అందరూ గుర్తుంది. ఇప్పుడు వెళ్ళాలంటే భయం. అయినా సరే ఎవరి దగ్గర పోతున్నాం? బాబా గారికి ముందు పెట్టి ఆయన హాని చేయిస్తారా? లేదు. ఆ రోజు కూడా ఆయన అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఎలా చనిపోయినా చూడమంటారు. వాళ్ళ మంచితనం అక్కడ కనబడుతుంది అంటారు. ఆయన ఆ రోజు కూడా ఉదయం కాడావతి చేసుకున్నారు. కాడావతి అయిన తర్వాత బయట ఇదే మాదిరి ఐరన్ గ్రిల్ ఉంది బయట. పేపర్ వేసిపోయాడు. నేను రూమ్లో చెప్పి కింద రూమ్లో ఈయన ఉండేవాడు, పై రూమ్లో వాళ్ళ అబ్బాయి ఉండేవాడు. ఫస్ట్ ఫ్లోర్ ఈయన వెళ్ళి నిదానికి వెళ్ళి పేపర్ తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయి స్కూటర్ మీద మోటార్ సైకిల్ ఉండేది, ఆ మోటార్ సైకిల్ మీద పెట్టి నిదానంగా వెళ్ళి తన గదిలో మంచం మీద కూర్చున్నారు. మంచం మీద కూర్చొని అలా ప్రశాంతంగా అట్టే వెనక్కి వాడుతున్నాం. అంతే, చిన్న బాధ లేదు, పది కానీ ఎటువంటి నొప్పి లేదు. ప్రశాంతం కూర్చున్నారు. కాడాలు అయిపోయింది. వాళ్ళ అబ్బాయికి కూడా సేవ చేసి పేపర్ అక్కడ పెట్టేశారు. ప్రశాంతంగా కూర్చున్నారు. మరి బాబాను స్మరించుకుంటూ పడుకున్నారు తెలీదు. ఆ రోజు ఆయన కాలం చేయడం జరిగింది. తర్వాత మేమందరం కూడా గుంటూరు ఉండేవాళ్ళు చాలా మందిని వెళ్ళి చివరి ప్రయాణం కూడా ఉన్నాం. ఇంకా వెహికల్లో సాగు దేహాన్ని పెట్టేంత వరకు ఉన్నాం. అమితమైన దుఃఖం తక్కువ. ఎంత పెద్దగా ఇచ్చామో నాకు ఇప్పుడే గుర్తుంది. ఏడవని అంతుంది కాదు, ఆయన చేసిన సేవ ఎంత అవసరం. ఎంత వందలాది మందిని, వేలాది మందిని సత్సంగ వైపుకి ఆకర్షించేందుకు ఆయన నిమిత్తం మాత్రమే చేశారు బాగా. అంత మంచి సేవ చేసిన ఆయన అలా ఏం తెలియకుండా అలా పడిపోయింటే, స్నానం చేసుకుంటే ఎంత బాధేసిందో. చివరికి ఇక్కడ చూడలేండి, ఇన్ని రోజులు గోపాలరావు గారి కార్యక్రమాన్ని పోతున్నాం, ఆయన కలిసి వస్తున్నాం. ఆయన చూస్తే ప్రత్యేకత ఏంటంటే జోక్ చేస్తారు. ఆ జోక్ కూడా ప్రాపంచికమైనటువంటి జోక్ ఉండదు. అది కూడా బాబాగారు లేలే. జోక్ చెప్పినా బాబాగారు లేలే చెప్తారు. అంత సంతోషం బాబాగారి గురించి చెప్పాలంటే. సచ్చరిత్ర అంటే అమితమైన ప్రీతి. సచ్చరిత్ర, అధ్యాయాలు ఇది ఆయన దగ్గరే విన్నాం, ఆయన దగ్గరే నేర్చుకున్నాం కూడా చెప్పాలంటే. ఏ అధ్యాయంలో ఏముంది అవన్నీ అందరూ నేర్చుకోవాలండి. అందరికీ మనం సాహితత్వాన్ని ప్రచారం చేయాలా అని సాహితత్వాన్ని ప్రచారం చేయడమే తమ ప్రవృత్తిగా, తమ శ్వాసగా చేస్తున్నటువంటి బాబాగారు ముద్దు పెట్టారు.
ఇంకా ఆ రోజు చివరికి తీసుకెళ్ళి ఆయన వెహికల్లో పెడుతుంటే కాసేపు అందరం కూడా వెళ్ళి కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు 2 నిమిషాల్లో ఆయన దేహాన్ని కూడా మేము షేర్ చేసుకున్నాం. తీసుకెళ్ళి ఆ వెహికల్లో పెట్టే తోలుకు ఉండి ఇంకా ఎక్కువ ఆపుకోలేకపోతున్నాం. మేము 5-6 మంది మా సత్సంగ సభ్యులు పోయింటే 5-6 మంది ఏడుస్తున్నాం. ఏం చెప్తున్నా, మన ఇంట్లో పెద్దలు పోయినప్పుడు కూడా అంతగా దుఃఖం రాదు. కానీ ఆయన గురుబంధం, ఆయన చేసిన సేవ ఒకసారి గుర్తుకొస్తుంటే ఇప్పుడు కూడా బాగాలేదు. సరే 80 సంవత్సరాలు అప్పటికే సార్కి వేరే వేరే ప్రాబ్లం ఏం లేదు. క్రమేణా శరీరం అలా ఒక్కటొక్కటి పని చేయకుండా సహజంగా జరిగినటువంటి ఆయన అవసరం. అప్పుడు తర్వాత అనుకున్నాం, ఇంత సేవ చేసిన మర్చిపోకుండా ప్రతి సంవత్సరం జనవరి 8 సార్ శరీరం పెట్టింది. సో ప్రతి జనవరి 8వ తారీఖు మనం వారి సంవత్సరం సభ పెడితే బాగుంటుంది అనే ఆలోచన బాబా గారు ఇచ్చినారు. ఎట్టయితే మన సచ్చరిత్ర అధ్యాయం వారిగా రోజుల్లో సత్సంగం చేసుకోవాలా, 2 రోజులు చేసుకోవాలా, 3 రోజులు చేసుకోవాలా అన్న ఆలోచన గోపాలరావు గారి బ్రెయిన్ చేయడం. అలాగే గోపాలరావు గారికి మనం ఆయన స్మరించుకోవాలి. ప్రతి సంవత్సరం ఆయన సర్వీసులని వరప్రసాద్ ఏంటమ్మా అడుగు వరప్రసాద్ విజయవాడ మంచి గాయకుడు, మన పాటలు వింటాం. విఠల్ గారు అని ఇప్పుడు వస్తున్నాడు. ఆయన విఠల్ గారు మేము కలిసి ఆలోచించుకొని ఈ కార్యక్రమం తొలిసారి గుంటూరులో పెట్టాం. సంతోష్ శాస్త్రమం అని. అప్పట్లో 2022 అప్పుడు కూడా మనకు కరోనా ఉంది. కరోనా 3వ ఫేజ్లో ఉన్నాం అప్పుడు మనం. అప్పుడు కూడా భయపడ్డారు, కొంతమంది అయిపోయారు, ఆయనతో బాగా పరిచయం ఉన్నవాళ్ళు కూడా. కానీ కార్యక్రమం పెడితే తొలిసారి ఫస్ట్ సభని సైలం బాబు గారు వచ్చారు. సైలం గారు గుంటూరులోనే ఉంటారు. ప్రతి ఒక్కరు వచ్చారండి, ఎవరో మిస్ అవ్వలేదు. దాదాపు అటువంటి క్రిటికల్ కరోనా పీరియడ్లో కూడా అనూహ్యంగా 400 మంది వచ్చారు. అందరూ చెప్పారు, మామూలుగా రావడం వేరు, కరోనా పీరియడ్లో రావడం. అక్కడ అందరం భోజనం చేశాం, ఎవరికి ఏం కాల భగవంతుడు. సో రెండోసారి నంది వెలుగు హరిప్రసాద్ గారిని మిత్రుడు, ఆయన నంది వెలుగు మధ్య నిర్వాహకుడు. ఆయన రెండోసారి వాళ్ళ మధ్యలో పెట్టారు. మూడోసారి కొందూరు దగ్గర వేరే ఊరు బోడిపాలెం అని రామలక్ష్మి అమ్మాయి ఇప్పుడు వస్తుంది కార్యక్రమం. జనానికి నెక్స్ట్ బస్సులో వస్తున్నారు. అమ్మాయి కూడా చెప్తుంది సార్తో ఉన్న బంధాన్ని. వాళ్ళ మందిరం ఉన్నాం, చిన్న మందిరం పెట్టారు వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ స్థలంలోనే. మన మందిరంలో సగం ఉంటుంది కాబట్టి అక్కడ 3వ కార్యక్రమం చేశాం. 4వ కార్యక్రమం లాస్ట్ ఇయర్ విజయవాడలో మన వరప్రసాద్ విఠలు విడుదల చేశారు. మందిరంలో పెట్టారు. ఏ మందిరం అది? సత్యనారాయణ ముత్యాలపాడు బాబా గారి ఆంధ్ర స్టేడియం. ఓకే, అక్కడ మనం విజయవాడ ఏర్పాటు చేస్తాం 4వసారి. 5వసారి నెల్లూరు ఏర్పాటు చేయాలని కోరిక ఎంతో కలిగింది. నెల్లూరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కోరిక కలిగింది. ఎందుకంటే నెల్లూరు ఆయన శాస్త్రాలు వస్తున్నారు, వచ్చి 1 వీక్ ఉన్నారు. 1 వీక్ ఉంటే 1 వీక్ ఆయన ఆతిథ్యం ఎవరు ఇవ్వాలా ఆయనకి అనేది ఒక డిస్కషన్ జరిగింది. పద్మయ్య గారు సత్సంగ సభ్యుడిని ఇప్పటికి కూడా పద్మయ్య గారు అడిగారు, ఎవరు ఈయన్ని ఆతిథ్యం ఎవరు ఇస్తారు అని అడిగితే ఎందుకో తెలియదు మాకు వచ్చి సునీత సార్ మన ఇంట్లో ఉంటారు లేండి అన్నారు. సరే అన్నారు ఆయన కూడా. ఆ 1 వీక్ ఆయన నెల్లూరులో మన ఇంట్లోనే ఉన్నారు. మన అన్నమయ్య సర్కిల్లో జేఎస్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, మన సొంత ఫ్లాట్. అక్కడ ఉండేవారు సార్. సో వారం రోజులు ఆయన మన దగ్గర ఉండేవాళ్ళు. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎక్కడ సత్సంగం ఉంటే అక్కడికి తీసుకెళ్తుండేవాళ్ళం. రాత్రులు దాదాపు 10:30 వరకు ఆయన కూడా కూర్చొని మాట్లాడుకుంటుండేవాళ్ళం. అట్లా 1 వీక్ ఆయన సేవ చేస్తున్న భాగ్యం 2009లో ఇచ్చారు బాబాగారు. అప్పటి నుంచి సార్తో బంధం కొనసాగుతుండేది నాకు వ్యక్తిగతంగా. 2010లో నేను గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాను. నేను ఆర్ఎండ్లో ఇంజనీర్గా పనిచేసాను తెలిసింది. 2010లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను బాపట్ల పనిచేసేవాడిని. సార్ కొన్నూరు తర్వాత బాపట్ల. నేను బాపట్ల హైదరాబాద్ ఉండాల్సి వస్తే బాపట్ల ఉండేవాడిని కాదు, ఆర్ఎండ్బి బంగ్లా ఉన్నాడు. నేను నుంచి గోపాలరావు గారి వచ్చేవాడు, ఆయన ఒక్కడే ఉండేవాడు. మాకు పరిచయం అయినప్పటికీ అమ్మలేదు, గోపాలరావు గారు వైపు చచ్చిపోయాడు. ఆయన ఒక్కడే ఉండేవారండి. పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, ఆయన ఒక్కడే ఉండేవాడు. స్టవ్ మీద
అంత గిన్నెలో రైసు తర్వాత అన్ని కూరగాయ మొక్కలు వేసేసి ఉండేవాడు. అది తినేవాడు. ఆయన దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవారు. వాళ్ళందరూ ఆయనతో కూడా సమానంగా ఉండేవాడు. ఆల్మోస్ట్ కొద్దిగా నీట్గా నాకు కూడా పరిచయం అయినప్పటికీ 70 పుస్తకాలు ఉండేవారు. ఒకరు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు. హనుమంతరావు గారు ఇప్పుడు ఉన్నారు, ఆయన విజయప్రకాశ్ గారు ఇప్పటికి ఉన్నారు. ఆయన 2 సంవత్సరాల గారు ఉండేవారు. వాళ్ళిద్దరూ కాలేజ్ చేశారు. సుబ్బారావు గారు టీచర్లు ఉండేవారు, ఆయన కాలేజ్ చేశారు. అట్లా ఇది కాక ఇంకొక 5-6 మంది మహిళా భక్తులు ఉండేవారు. వాళ్ళు ఒక భక్తులు ప్రాబోధం దగ్గరికి దానలక్ష్మి. వీళ్ళందరికీ ఆయన స్వస్థంగా ఎలా చేయాలో శిక్షణ ఇచ్చారు. చుట్టుపక్కల గ్రామాలకు పంపించేసేవాడు. వాళ్ళ గ్రామాల దగ్గర ఒక్కొక్క గ్రామం ఒక దత్తత చేసేవాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళు బాగా స్వస్థంగా చేసేవాళ్ళు. అది వాళ్ళ డ్యూటీ. నాకు కూడా ఒక ఊరు తెలగైపాలెం అని ఆ గ్రామాన్ని నాకు దత్తతగా ఇచ్చారు. నేను ప్రతి ఆదివారం వెళ్ళి విజయాన్ని సోదరి వాళ్ళ ఇంట్లో స్వస్థంగా జరిగేది. అక్కడికి ఇంకా 10-15 మంది వచ్చేవాడు. అట్లా అధ్యాయుల వారిగా సత్యంతో చెప్తూ వార్త చికిత్స ప్రయత్నం జరుగుతుంది. అట్లా అక్కడ కార్యక్రమాలు ఆయన ఎన్ని చేశారో నిత్యం సాయి స్మరణలో ఆయన ఉండేవారు. ఆయన ప్రత్యేకత శ్వాస కూడా సాయి శ్వాస. ఆయన ఒక్కడే ఉండేవాడు. నేను వెళ్ళి నైట్ వెళ్తే సంతోషం రెడ్డి అనేవాడు. ఇద్దరు కూర్చొని నైట్ 10:30 దాకా మాట్లాడుకునేవాడు. పక్కపక్కన మంచాలు ఉండేవి, పడుకొని ఉండేవాడు. సరే నేను మార్నింగ్ లేచి ముందు కూడా ఆనందంగా ఉంది. నేను అక్కడే పోయి పడుకోవచ్చు. నేను పొద్దున్న లేచి స్నానం చేసి డ్యూటీకి వెళ్దాం అనుకుంటే నేను పొద్దున్న లేచేసరికి స్నానం చేసుకోరాదు అనేవాడు. సరే బయలుదేరి పోతుంటే నీళ్ళు రెడీగా ఉన్నాయి బాత్రూమ్ అన్నాడు. నిద్రపోయాను నేను. పూజ చూస్తుంది కదా, హాట్ వాటర్ ఎప్పుడు కాచాడో నాకు తెలియదు. కాచి ఇంట్లో నుంచి పట్టుకెళ్ళి బాత్రూంలో పెట్టాడు. నాకు ఏడుపు వచ్చింది. మనం సేవ చేయాలి ఆయన. ఆ సిచ్యువేషన్ కూడా నేను మీకు సేవ చేయాలి సార్, మీరు దయచేసి ఎప్పుడు చేయించండి సార్ అది నేను అడిగే మాట తీసుకున్నాను. ఆయన అంటే చాలా ప్రేమ, చాలా అభిమానం. మా బాబాయ్ అంటే వారు ఒక పర్యాయం ఆయన సేవ చేస్తున్నాడు నాకు, కానీ నాకు అది ఏం చేయాలో అర్థం కాదు. బయట ఆయన చెప్పులు ఉండేవి, సార్ చెప్పులు ఉండేవి బయట. అట్లా చూశాను. బట్ బిల్డింగ్ కదా, ఎవరు లేరు. తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నా. ఇంకా అర్థమే చేయించాలి నాకు తెలియదు. ఆ రోజు ఆయన చెప్పుకునే తోడుతో నా పాపాలు చాలా నశించుంటాయి. అటువంటి బంధం గోపాల గారికి బాబా ఇచ్చినటువంటి బంధం అని చెప్పి ఆయనతో డిఫరెన్స్ ఎప్పుడు రాలేదా? వచ్చినాయి. ఎందుకు వస్తాయి అంటే నేనేమో మనం గారి గమనం చెప్తుండేవాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాడు ఇదే సమస్య అంటే ఇంకేం కాదు. ఆయన పెద్దనాయన గ్రంథం చెప్తాను. నేను మడమ గారి గ్రంథం విషయం చెప్తుంటే వినేవాడు ఎక్కడ ఉంది అనుకునేవాడు. నన్ను అడిగేవాడు, సత్యరేత్ర ఉందండి, ఇదో సత్యరేత్ర, అది సత్యరేత్ర అండి, ఇది సత్యరేత్ర అండి అంటే ఇది కొద్దిగా సార్కి ఇబ్బందిగా ఉండేది. ఎందుకు మీరు దీన్ని రెఫర్ చేస్తారనేవాడు. సార్ అదేదో సంపూర్ణ గ్రంథం సార్, దాన్ని చదివిన తర్వాత పద్దయ్య గారు మాకు ఆ గ్రంథం అని చెప్పేవాడు. ఆ గ్రంథం ద్వారానే వారి ద్వారానే గ్రంథం పరిచయం. ఆ గ్రంథం ఎలా దాన్ని పారాయణ చేయాలో అని ఆయన చెప్పారు పద్దయ్య గారు. ఆయన పుస్తకాలు వింటుండేవాడు. సో ఆ గ్రంథంలో చాలా విషయాన్ని గ్రహించిన తర్వాత, ఆ గ్రంథంలో ఆనందాన్ని పొందిన తర్వాత నేను దాన్ని షేర్ చేసుకుపోతే తప్పు కదా. ఇంతమంది మీరు ఉన్నారు, నేను గ్రంథ పరిచయం చేయకపోతే ఎలాగా? గ్రంథ పరిచయం చేసిన తర్వాత దాన్ని మీరు ఇష్టపడచ్చు, లేదు మా చిన్న గ్రంథం చాలా అనుకోవచ్చు. అది 2 సంచరితలేదు, దాంట్లో తేడా లేదు. అందుకని దీన్ని రెఫర్ చేస్తూ ఉండేవాడిని. అదే ఆయనకి ఉండేది, మనసులో ఉండేది. కొన్ని పర్యాయాలు ఒకసారి గుంటూరు నుంచి గుంటూరు వరకు నేను కారు డ్రైవ్ చేస్తున్నాను. ఆ పక్కన ఆయన కూర్చోన్నాడు, వెనకాలకు ఒకటి కూర్చోన్నారు. వాక్యుద్ధం జరుగుతూనే ఉంది. సెంట్రల్ హాస్పిటల్ వరకు నేను వాక్యుద్ధం చేస్తున్నా ఉన్నా దీని మీద. నన్ను క్షమించాలి. మీరు అవసరం ఎప్పుడు నాకు తెలియదు. ఏం జరిగిందో అది చెప్పడం నాకు నైట్ బలం అనుకోండి, బలహీనత అనుకోండి. ఏమన్నా నేను ఎక్కడ తప్పు జరుగుతుంటే అది మనసుకు గ్రహిస్తే, ఇది అధ్యాయం అనిపిస్తే సందర్భాన్ని అనుసరించి దాన్ని ప్రస్తావిస్తారు. అది కూడా బలం అనుకోండి, బలహీనత అనుకోండి నా తెలుగు. కాబట్టి అంత ప్రేమ ఉన్నప్పటికీ ఆయనతో చిన్నపాటి డిఫరెన్సెస్ ఉండేవి. కొన్ని సందర్భాల్లో నేను ఆయనకి చెప్పాను. ఆ రోజు ఆయన అంగీకరించిన వాడికి. కానీ
ఆయన శరీరం విడిచిపెట్టాను 2-3 నెలల ముందు నేను సునీత పోయింటే ఆయన నేను బయలుదేరేటప్పుడు 2 చేతులు పట్టుకొని మీరు అప్పుడు చెప్పింది అక్షరాల నిజమండి అన్నారు. కాబట్టి మరి అతను ముందు చెప్పడం నా తప్ప గొప్ప నాకు తెలియదు. ఏమో మరి ఆయన మనసు బాధ పెట్టాలంటే బాధ పెట్టాను ఆ రోజు. కానీ ఆ రోజు బాధపడ్డప్పటికీ నేను చెప్పింది వాస్తవం అని సార్ గ్రహించాను. మనం గారి దాన్ని ప్రస్తావించొద్దు అని ఆ రోజు అన్నారు చాలామంది. ఈరోజు మణిమగ గ్రంథం సాయిబాబాకు సంబంధించి వేదం అంటున్నారు ఈరోజు. కాబట్టి సార్ కూడా ఆ గ్రంథాన్ని పారాయణ చేశారు. ఆయన కూడా గ్రంథాన్ని చెప్పారు. సార్ ఒక్కసారి చదవండి, నేను ఎందుకు చెప్తున్నాను మీకు తెలుస్తుంది అని నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేసేవాడిని. సార్ అది ఒక గ్రంథం చదివారు. ఈరోజు సత్సంగంలో కన్నా ఇక్కడ మనం కూర్చున్నామని అంటే దీనికి మూల కారణం, దీనికి ఆద్యులు, దీనికి సంకల్పించుకున్న వారు గోపాలరావు గారు. కాబట్టి 5వసారి నెల్లూరులో కార్యక్రమం పెట్టాలి అని అనుకున్నప్పుడు నేను ఒక మందిరంలో ప్రపోజ్ చేశాను. ఎందుకన్నా సరైన రెస్పాన్స్ రాలేదు. సరే నేను సరే నెల్లూరు ఎక్కడ పెడదామా అని ఆలోచన నా మనసులో ఉన్న అప్పుడు సాయిబాబా క్షేత్రం బాబా గారు అదే ఎక్కడో పెట్టాలి కదా అందులో వాళ్ళు వచ్చి ప్రతి మంగళవారం సత్సంగం చేయాలా అని కుమార్ గారు, మన చంద్రురెడ్డి గారు, నాగరాజు వచ్చి అడగడం. అంతకన్నా రోగికి ఏ మందు కావాలో డాక్టర్ మందిస్తే ఏం కావాలి ఇంకా అందున సచ్చరిత్ర, అందున ఓవిడ్ గ్రంథం, దాని ఆధారంగా సత్సంగం చెప్పు అని అంటే 19 కిలోమీటర్లు ఏంటి 190 కిలోమీటర్లు పోవాల్సింది. ప్రతి వారం ఒకసారి ప్రతిరోజు రమ్మంత పోవాల్సిందే. ఆయన సేవ, ఆయన సంపూర్ణ గ్రంథం అది. మహద్భాగ్యం దాని గురించి చెప్పడం, పలకడం కూడా. అలాగే 2 నెలల నుంచి కార్యక్రమం చేయడం. బాగారు ఒక అధ్యాయం పూర్తి చేసుకున్నాం 2 నెలలు. అలా అప్పుడు కుమార్ గారు చెప్పాను, ఇట్లా జనవరిలో కార్యక్రమం వస్తుందండి. జనవరి 8 కదా మీరు జనవరి 4 ఎందుకు పెట్టారు? డౌట్ మీరు వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎందుకు 4 పెట్టామంటే 8 వర్కింగ్ డే వస్తుంది. వర్కింగ్ డే మీ అందరూ ఉద్యోగాలు చేస్తుండేవాళ్ళం మనటి వరకు. ఇప్పుడు కదా ఖాళీ. అప్పుడు మళ్ళీ వర్కింగ్ డే వస్తే సెలవు పెట్టాల్సి వస్తుందని ఇటు వచ్చి ఆదివారం పెట్టుకునేవాళ్ళం. తర్వాత ఆదివారం పెట్టుకోవాలంటే మళ్ళీ పండుగ మేము రామంటారు ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మనం 12 పెట్టామనుకో, 12 పెట్టామనుకో వస్తారు ఎవరైనా? కష్టం. పండుగ ముందు కష్టం. సో ముందు ఆదివారం పెట్టుకున్నాం. ఇది ఆనవాయితీ ప్రకారం. సో జనవరి 8 గురువారం వచ్చింది. ముందు ఆదివారం 4వ తారీఖు వచ్చింది. 4వ తారీఖు పెడదామని కుమార్ గారు అంటే నా కోర్టు మాట పూర్తి అవుతున్నానే మనమందరం పెడదాం సార్ అన్నారు. ఏర్పాట్లన్నీ ఆయన చేసుకున్నట్టు రోజులాగానే ప్రతి మంగళవారం వచ్చినాం సత్సంగం చేసుకుంటాం పోతాం. కాబట్టి ఇక్కడ మన మందిరంలో బాబా గారి ముద్దు పెట్టాలని గోపాలరావు గారి కార్యక్రమం జరగాలనేది బాబా గారి సంకల్పం. కాబట్టి ఎవరైతే కార్యక్రమాన్ని హాజరయ్యారో ఎక్కడుందంటే సాధారణంగా మన నైజం పెద్దవాడిని మనం కోవిడ్ తెచ్చుకుంటామా ఎవరైనా వచ్చి మీరు మన పిల్లల గురించి పిల్లలు చాలా మంచిదండి లేదా అమ్మాయి చాలా మంచిదండి దేని తెచ్చుకుంటాం? మనం పొగడమా పిల్లలు పొగడమా? మరి బాబా గారు మన గోపాలరావు గారు ఆయన ముద్దు పెట్టారు. ఈరోజు మా అందరూ కూర్చొని మా పెద్దలు సబ్జెక్ట్ చెప్తూ మధ్య మధ్యలో గోపాలరావు గారితో వాడుకున్న అనుబంధాన్ని గోపాలరావు గారు చేసిన సర్వీస్ని మనతో ప్రస్తావిస్తారు. అలా ఈరోజు బాబా గారి చరిత్ర, గోపాలరావు గారి సేవలు 2 మనం స్మరించుకున్న మిత్రుల శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై, శ్రీ సాయి ధర్మక్షేత్రం మహారాజ్ కి జై. మరి తొలిసారి సత్సంగం ముందు ఒక్క పాట పాడుతామా? మిత్రమా బాబా గారు ఎంత అందగాడో ఇప్పుడు నా మిత్రుడు మనకు చెప్తారు. ఆఫ్ చేశారా? అన్ని అక్కర్లా, మొత్తం 5 పెట్టారు. ఒక 2 ఉంటే సరిపోతుంది.
సార్ నేను వెళ్ళి ఒక అరగంటలో వస్తా సార్. ఏమంత కొంచెం శ్రీ మళ్ళా మీ జ్ఞానుల ముందు చెప్పాలంటే ఏం బా బాగా చెప్పిస్తాడు మీరే తిడతారు. బాగా చెప్పిస్తాడు. ఆకాశంలో అందమైన ఓ చందమామ, ఆకాశంలో అందమైన ఓ చందమామ, నీకన్నా బలే అందగాడు మా సాయినాథుడమ్మా. ఆకాశంలో అందమైన ఓ చందమామ, నీకన్నా బలే అందగాడు మా సాయినాథుడమ్మా. నీకన్నా బలే అందగాడు మా సాయినాథుడమ్మా. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. రాత్రి వేళలో చల్లని వెన్నెల కురిపిస్తావమ్మా, రాత్రి వేళలో చల్లని వెన్నెల కురిపిస్తావమ్మా. రేయి పగలు చల్లగా కాచే సాయినాథుడమ్మా, రేయి పగలు చల్లగా కాచే సాయినాథుడమ్మా. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఆకాశంలో అందమైన ఓ చందమామ, నీకన్నా బలే అందగాడు మా సాయినాథుడమ్మా. నీకన్నా బలే అందగాడు మా సాయినాథుడమ్మా. చల్ల చల్లని మబ్బుల మాటున దాగున్నావమ్మా, చల్ల చల్లని మబ్బుల మాటున దాగున్నావమ్మా. భక్తుల గుండెల మాటున దాగిన సాయినాథుడమ్మా, భక్తుల గుండెల మాటున దాడిన సాయినాథుడమ్మా. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఆకాశంలో అందమైన ఓ చందమామ, నీకన్నా భలే అందగాడు మా సాయినాథుడమ్మా. నీకన్నా భలే అందగాడు మా సాయినాథుడమ్మా. వేల వేల ఆ చుక్కల నడుమ నీవున్నావమ్మా, వేల వేల ఆ చుక్కల నడుమ నీవున్నావమ్మా. లక్షల కోట్ల జీవరాశిలో సాయినాథుడమ్మా, లక్షల కోట్ల జీవరాశిలో సాయినాథుడమ్మా. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఆకాశంలో చంద్రమామ, నీకన్నా భలే అందగాడు మా సాయినాథుడమ్మా. నీకన్నా భలే అందగాడు మా సాయినాథుడమ్మా. రోజు రోజు నెల వంకల పెరిగే పున్నమి నీవమ్మా, రోజు రోజు నెల వంకల పెరిగే పున్నమి నీవమ్మా. నిత్యము నిండుగా చల్లగా కాచే సాయినాథుడమ్మా, నిత్యము నిండుగా చల్లగా కాచే సాయినాథుడమ్మా. నిత్యము నిండుగా చల్లగా కాచే సాయినాథుడమ్మా. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. బాబా
ఉంది కదా. మన జనవరి 1 ఇక్కడ బాగా చాలా ఉత్సాహంగా మంచి మంచి పాటలు చక్కగా కార్యక్రమం జరిగింది. దాదాపు 500 మందికి అనుకుంది. అది సరిపోలేదు. దాదాపు నాకు తెలిసి ఆ రోజు 1000 మంది ఆ రోజు మందిరానికి వచ్చినట్టున్నారు. 1000 మంది వచ్చేసారు ఆ రోజు. సో అది మన ప్రసాద్ గారి పాట పాడడం అందరూ కూడా పాట పాడదు. తర్వాత తిరిగి లంచ్ తర్వాత మనం 1 అవర్ ప్రత్యేకంగా పాటలకి కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు పాడచ్చు, హ్యాపీగా అందరూ పాడుతున్నారు. తర్వాత మన ఈరోజు సత్సంగాల్లో భాగంగా మొదటి సత్సంగం మా బాబు గారు సాయిదాస్ బాబు గారు చేస్తారు. మా ఇద్దరు పరిచయం కూడా ఆ రోజు గోపాలరావు గారి కార్యక్రమాలను పరిచయం. గోపాలరావు గారు బహుగ్రంథకర్త, మా బాబు గారు కూడా బహుగ్రంథకర్త. గోపాలరావు గారు మాకు ఇచ్చిన సందేశాన్ని అనుసరించి సాయి తత్వ ప్రచారం అనే దాన్ని సేవగా భావించి ఎటువంటి స్వార్థం లేకుండా ఎక్కడ సత్సంగం ఇచ్చినా వెళ్ళి సత్సంగం చేయటం, అక్కడ బాబా గారి గురించి చెప్పడం రావడం, ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బాబా గారి ద్వారా మంచి సత్సంగం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की. ఎవరికి వినపడాలి? కాదు కాదు, వేరే వాళ్ళకి వినపడాలి. బాబా గారికి ఎప్పుడు వినపడుతూనే ఉన్నాయి. సరే, సంతోషం, వాళ్ళకు కూడా వినపడుతుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండ మండితకరా या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृति विद्देवै सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापः निशेष जाड्यापः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की. ఇంత చక్కటి సనాతన ధర్మ ప్రార్థనా విధానాన్ని నేర్పించినటువంటి శ్రీ సాయి సచ్చరిత్రకు శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా వారికి అనేక అనేక సాష్టాంగ నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈనాటి కార్యక్రమం దీనికి ఆద్యుడు మూల కారణమైనటువంటి పూజ్యులు కీర్తిశేషులు శ్రీ ఆలూరు గోపాలరావు గారు. బాబాగారు చెప్పారు వారి గురించి. బహుశా మేమందరం కూడా బాబా గారి సంకల్పానుసారంగా గోపాలరావు గారిని ఆధారం చేసుకొని కలుసుకోవాలని బాబా గారి నిర్ణయం. ఆయన ప్లానింగ్ ఎలా ఉంటుందో ఎవరో గ్రహించలేరు. సచరిత్ర చదివిన మనకు బాగా తెలుసు. దాదాపుగా కొన్ని సంవత్సరాలు దశాబ్దాల ముందు ఏం జరగాలో నిర్ణయించి ఇప్పుడే మొదలు పెడతాడు.
ఆ విధంగా వారి ద్వారా మేమందరం ఒకేసారి కలుసుకున్నాం. కొద్దిగా ముందు వెనకలుగా చిన్న సింపుల్గా చెప్పేసి ముగిస్తాను. ఆయన ఎక్కువగా ప్రేమించే మనమ్మ గారి అంత్యక్రియలో నేను పాల్గొన్నాను. నేను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు గోపాలరావు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఇది బాబా గారి యొక్క సంకల్పం. అలాగే వారు ఒక మాట అనేవారు, సాయిదాస్ గారు, ఈ యొక్క వారు పెట్టిన పేరు ఏంటంటే సత్సంగం కాదు, అది కాలాంతరంలో సత్సంగంగా మారింది. శ్రీ సాయి సచ్చరిత్ర అవగాహన సదస్సు వారు పెట్టిన పేరు. అంటే సచ్చరిత్రని అవగాహన చేసుకోవాలి, కేవలం చదివితే సరిపోదు అని వారు అప్పుడే. ఇప్పుడు చాలామంది అధ్యయనం చేయాలి, పారాయణం చేయాలి, పారాయణం అంటే అర్థం ఇది, అధ్యయనం అంటే అర్థం ఇది అని కొంతమంది చెప్తున్నారు. ఇది దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితమే ఆలూరు గోపాలరావు గారి చేత బాబా గారు మనందరికీ చెప్పించారు. సచ్చరిత్రని అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి అని సదస్సు ఏర్పాటు చేసి ఒక రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి పొన్నూరులో మొదటి కార్యక్రమం చేశారు. ఆయన ఈ మాట అనేవారు, సాయిదాస్ గారు, ఇది ముందుకు వెళ్తుందంటారా, కొనసాగుతుందంటారా? నాకు 108 అవగాహన సదస్సులు జరిగితే బాగుంటుందని నా సంకల్పం అండి. అంటే 108 కాదు సార్, కొన్ని వేలు జరుగుతాయి అని అన్నాం. అలాగే ఈరోజు కొన్ని వేలు సత్సంగాల రూపంలో వారి యొక్క మానస పుత్రిక. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎక్కడైనా సత్సంగం అంటే 1.5 గంట, ఎక్కువ అంటే 2 గంటలు. కానీ ఉదయం 9 గంటలు 10 గంటల నుంచి సాయంత్రం 5, 6 దాకా సత్సంగాలు చెప్పడం, వినడం అనేది ఎక్కడా జరగదు. అది ఒక్క సాయిబాబా గారి మార్గంలో మాత్రమే జరుగుతుంది. దాన్ని బట్టి భక్తి మార్గంలో సాయిబాబా వారు తన భక్తుల్ని ఎంత గొప్పగా నడిపిస్తున్నారు అనేది అర్థమవుతుంది. సనాతన ధర్మం చెప్పినటువంటి భగవంతుని ఆరాధించాలంటే, చేరుకోవాలంటే భక్తి ప్రధానం. ఆ భక్తికి ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంత ఎక్కువగా భగవతత్వం అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఒక వారంలో ఒక రోజంతా భగవంతుని కేటాయిస్తే అప్పుడు నువ్వు భగవంతునికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది అని. ఆ విధంగా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కూడా బాబా గారికి అర్పించే స్థాయి భక్తులకు వచ్చింది. అంటే బాబా గారు మననందరినీ కూడా సనాతన ధర్మంలో మహర్షులు కానీ లేదా పరమహంసలు కానీ చెప్పినటువంటి ఆ మార్గంలో మనం నడిపిస్తూ ఉండటాన్ని చూస్తే ఆ మహానుభావుడు ఎవరు అనేది కూడా మనకు అర్థమవుతుంది. సనాతనం అంటే బాబా గారే. సనాతన ధర్మానికి బాబా గారు తప్ప మరి ఎవరూ కూడా నిలువెత్తు నిదర్శనంగా నిలబడలేరు. అంత గొప్ప సనాతన ధర్మాన్ని వారు ఆచరించారు, మన చేత కూడా ఆచరింపు చేస్తున్నారు. ఆ విధంగా ఆనాటి సచ్చరిత్ర అవగాహన సదస్సులు ఇప్పుడు సత్సంగాల రూపంలో చక్కగా రాష్ట్రమంతా వ్యాప్తి చెందుతూ ఉంది. కనుక బాబాగారి మనస్సులో మొట్టమొదట ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి ద్వారా రాష్ట్రంలో సచ్చరిత్ర ఆధారితంగా సత్సంగాలను ఏర్పాటు చేస్తే, వారు వెళ్ళిపోయిన తర్వాత సచ్చరిత్ర ఆధారితంగా కాకుండా వారిని ఆరాధించి వారిని ఫాలో అయ్యే భక్తులు మాస్టర్ గారిని ఫాలో అయ్యేవారు లీలామృతాన్ని ఆధారం చేసుకొని సత్సంగాలు జరుపుతూ ఉంటారు. కానీ సచ్చరిత్ర ఆధారితంగా కేవలం బాబా గారిని ఆధారం చేసుకొని బాబా గారిని మాత్రమే గురువుగా సర్వస్వంగా భావించుకొని హేమాడు పంత్ గారు తన జీవితమంతా తపస్సు చేసి బాబా అనుమతి పొంది అనుగ్రహం పొంది నా గ్రంథాన్ని నేనే రాసుకుంటాను అని బాబా గారి చేత అనిపించుకున్నటువంటి సచ్చరిత్ర గ్రంథాన్ని ఆధారితంగా సత్సంగాలు ఒక మాస్టర్ గారి ద్వారా మాత్రమే జరిగినాయి. అది ఈరోజు మా అందరి చేత మీ అందరి చేత బాబా గారు ముందుకు తీసుకువెళ్ళేలా చేయడం, ఆ సచ్చరిత్ర జ్ఞానయజ్ఞంలో మమ్మల్ని అందరినీ కూడా సమిధలుగా బాబా గారు ఉపయోగించుకోవడం మా అదృష్టం. దానికి మాస్టర్ గారే మూల కారణం కావడం, వారికి మేమెంత సర్వదా కృతజ్ఞులమై ఉండాల్సిందే, వారి పేరు చెప్పుకోవాల్సిందే. అయితే ఇది అందరికీ లభించే అదృష్టం కాదు. బాబా గారు రూపాయలు బాగా వాటిని ఇలా రుద్ది జేబులో వేసుకుంటారు కదా, అలా ఒక్కొక్కరి పుణ్యాన్ని వారు ఆ రూపాయల్లో తన జేబులో వేసుకున్నారు అని అంటారు కదా. మాస్టర్ గారి పుణ్యాన్ని ఈ విధంగా సత్సంగాల రూపంగా వారి పుణ్యం అనంతంగా ఉంది కాబట్టి బావగారికి, నాకు, ఇంకా కొంతమంది వారిని ప్రేమించే మిత్రుల్ని ఆధారం చేసుకొని వారి యొక్క జన్మదినాన్ని సత్సంగాలు నిర్వర్తించుకునేలా చేయడం అనేది మామూలు విషయం కాదు, అందరికి లభించే అదృష్టం కూడా కాదు. అది బాబా గారు వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప
నేనేమన్నాను? జన్మదినం ఫ్లోలో వెళ్ళిపోతుంటే క్షమించండి. కాబట్టి వారి యొక్క వర్ధంతిని ఈ విధంగా సచ్చరిత్ర సత్సంగాలతో కలిపి జరుపుకోవడం, వారిని స్మరించుకోవడం, ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సత్సంగాలకి ఆద్యుడు వారే అనే ఒక సత్యాన్ని లోకానికి తెలియచెప్పేలా చేయడం అనేది బాబా గారి దగ్గర మాస్టర్ గారి పుణ్యం అనే రూపాయి చాలా పెద్దగా ఉంది అనేది తెలుస్తూ ఉంది. వారిని బాబా గారు ఎవరిని విడిచిపెట్టరు. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో వారికి గుర్తుపెట్టుకొని మరీ ఇస్తారు. అలా బాబా అనుగ్రహం పొందిన ముద్దు బిడ్డ బావగారు చెప్పినట్టుగా వారి జన్మదిన సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సాయి దర్బార్, దీన్ని కూడా బాబాగారి నిర్ణయమే. ఎలా మామూలుగా అయితే జరిగేది కాదేమో. మా బావగారిని 2-3 నెలలు ముందు ఇందులో పంపించాడు. ఎందుకని భవిష్యత్తులో 3 నెలల తర్వాత వచ్చే ఈ కార్యక్రమాన్ని సాయి దర్బార్లో ఏర్పాటు చేయాలంటే ముందు ఆయన ఇక్కడ కాలు పెట్టారు. సాయి ధర్మక్షేత్రం ఇదేమన్నాను అన్ని కలిపోతాయి. కాబట్టి ఈ వచ్చారు కదా, అలా కాదు, నేను రాగానే ఏమనుకున్నానంటే ఇది సాయి ధర్మక్షేత్రమా సాయి దర్బార్ అర్థం కాల. ఎందుకంటే సేమ్ మోడల్ మొత్తం సేమ్ యాజ్ టీజ్ ఉందన్నమాట. కాబట్టి అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అలా సాయి ధర్మక్షేత్రంలో బావగారికి ఇక్కడ ఒక సత్సంగాల కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశాన్ని బావగారు ప్రసాదించారు. దాని కారణంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈనాడు ఏర్పాటు చేయబడింది. అంటే మాస్టర్ గారిని ప్రేమించే బావగారు, ఆ బావగారు సత్సంగాలు చేస్తున్న ప్రదేశం ధర్మక్షేత్రం. ఈ ధర్మక్షేత్రంలో ఈ కార్యక్రమానికి ఆయన 3 నెలల ముందే ప్లానింగ్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే ఈనాడు జరుగుతున్న జాతీయ స్థాయి సాయి భక్త సమ్మేళనాలు, అంతర్జాతీయ సాయి భక్త సమ్మేళనాలకు కూడా బాబాగారు ముందే ప్లాన్ చేసి మాస్టర్ గారి చేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభింపచేసి మమ్మల్ని అందరినీ ఆయనకు పరిచయం చేసి మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ సత్సంగాలు జరుపుతూ కొత్త సభ్యులను మాలో చేర్చుకుంటూ ఒక 10-12 మంది సత్సంగాలు చెప్పే స్థాయికి ఎదగడం వల్ల ఈనాడు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే బాబాగారి ప్లానింగ్ చెప్తున్నాను. 15 సంవత్సరాల క్రితమే రాబోయే కాలంలో అంతర్జాతీయ కార్యక్రమం ఒకటి జరుగుతుందిరా, నరసింహరావు గారు చేస్తారు, దాంట్లో ఒక 12 మంది కావాలి అని చెప్పి మొదలు పెడితే అప్పుడు 5 మంది ఉన్నాం. 5 మందిలో ఒక 3 ఒకరు వెళ్ళిపోయారు, 2 ప్రస్తుతం ఏకాంతవాసం గడుపుతున్నారు. మిగిలిన 2 బావగారు నేను, మేమిద్దరం కలిపి ఇంకా ఇదిగో ఆదిపూడి గారు, ఇంకా కొంతమంది మా కర్లపూడి కృష్ణ గారు కావచ్చు, ఇంకా శకుంతల గారు కావచ్చు, లేకపోతే నిర్మల గారు కావచ్చు, ఇంకా హరిహరరావు గారు కావచ్చు, మైనంపాటి గారు కావచ్చు, ఇలా ఒక 10-12 మంది తయారయ్యారు. అంటే చూడండి వారి ప్లాన్ అంతర్జాతీయ జాతీయ స్థాయి సాయి భక్త సమ్మేళనాలకు పునాది మాస్టర్ గారి చేత వేయించారు. ఎంత పెద్ద ప్లానింగు. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్నిటికీ ఇటువంటి కార్యక్రమాలకు ముందుండి బాబాగారి ద్వారా ఏదైనా పుణ్యం పురుషార్థం వస్తుంది అంటే అది మా జైలులో వెయ్యండి అని జోలెపట్టి ఆ భిక్షను స్వీకరించే మన కుమార్ గారు అదృష్టవంతులు. వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. మా బావగారికి ఒక మంచి సత్సంగ సాధనా ప్రదేశం ప్రసాదించినందుకు బాబాగారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన సత్సంగ ప్రేమికుడు, సత్సంగాలు చెప్పకుండా ఆయన ఉండలేడు, బలహీనత. కాబట్టి ఎక్కడ నెల్లూరు అంటే నెల్లూరు రాగానే ఆయనకు ఒక పెద్ద అద్భుతమైనటువంటి మందిరాన్ని ప్రసాదించి ఆయన బిడ్డలను ఆయన ఎలా ప్రేమిస్తాడో మనకు దీని ద్వారా తెలుస్తుంది. సత్సంగాన్ని ప్రేమించే వారికి సత్సంగాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తాడు. గ్రంథరచనలు చేసే నాలాంటి వారికి గ్రంథరచనలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తాడు. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఏర్పాటు చేయడంలో శ్రద్ధ చూపించే ఇటువంటి వాళ్ళకి ఆ ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తాడు. ఆ విధంగా అన్నీ ఆయనే మూలం. కాబట్టి మన అందరం కూడా పాత్రధారులం, సూత్రధారి ఆయనే. ఆయన ఏర్పాటు చేసిన దాంట్లోనే ఇది కూడా ఆశ్చర్యమే. నేను ఎప్పుడు కూడా గోపాలరావు గారు లాగే ఇదిగో ప్రత్యనారాయణరావు గ్రంథాన్నే చెప్తూ ఉంటాను. దీని ద్వారానే నేను చరిత్రలో కానీ జ్ఞానంలో కానీ సాధనలో కానీ ఏదైనా నేను నేర్చుకున్నది ఇదే. నేను దీన్నే ప్రేమిస్తాను. మరి విచిత్రంగా ఈరోజు సత్సంగానికి బాబా గారు నన్ను ఓబీటీఓవిలోకి ప్రవేశించారు. అంటే ఓబీటీఓవిలు నేను ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. మరి సంకల్పం ఏంటి? ఆయన సంకల్పం ఎందుకు నాకు తెలియదు. కానీ 32వ అధ్యాయం చెప్తా అనుకున్నాను. కానీ మనసులో దూరి ఓబీటీఓవిలో తీసుకోరా అన్నాడు. కష్టపడి ఓవిలన్నీ రాసుకొని వచ్చాను.
కాబట్టి ఇక్కడ ఆయన ఉన్నాడు, ఓవిని ప్రేమించి ఆయన ఉన్నాడు కదా, ఆయనని ఆనందపరచడానికి ఈ యొక్క ఏర్పాటు చేశాడు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను 32వ అధ్యాయంలో ఉన్న ఓవీలను చదువుతూ వాటికి సంబంధించినటువంటి విషయాల్ని మనం విశ్లేషణ చేసుకున్నాం. అందరికీ ఒక మనవి ఏమిటంటే, అందరూ బాబా భక్తులే, ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ముసలివాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, అందరూ సచరిత్రను పారాయణం చేస్తున్నారు. కానీ ఆ సచ్చరిత్రలో చెప్పబడినటువంటి దాన్ని ఎంతవరకు మనసుకు గట్టిగా పట్టించుకొని మనం దాని ప్రకారంగా బాబా కోరిన ప్రకారంగా మనం జీవించాలి అని సంకల్పం చేసుకుంటున్నారో నాకు తెలియదు. చేసుకున్న వాళ్ళు ధన్యులు, చేసుకోకపోతే వెంటనే ఆ నిర్ణయం, ఆ సంకల్పం చేసుకోవాలి. దీనికి ఆడ మగ తేడా లేదు, అందరూ దీనికి అర్హులే. అందరినీ బాబా గారు ఉద్ధరించడానికి వచ్చాడు. అయితే ఒక గొప్ప విషయం చెప్పాలి, బాబాగారి పొద్దునిచ్చాడు. సచ్చరిత్రలో ఓవి అనేది వేరు, చిన్నది వేరు, ఇవన్నీ ఉట్టి మాటలే. కాకపోతే దాంట్లో విస్తృతంగా అనంతంగా చర్చించాడు, దీంట్లో క్లుప్తంగా చర్చించాడు. అంతవరకే ఉన్నది. రెండు బాబా ప్రసాదాలే. ఎక్కువగా తినగలిగిన వాళ్ళు ఉంటారు, భోజన ప్రియులు. వాళ్ళు చక్కగా నానా రకాలు పెట్టుకొని తింటారు. ఒక్కొక్కరికి అజీర్తి ఉంటుంది, ఎక్కువగా తినలేడు, తక్కువ తింటాడు. ఒక్కొక్కడు మితాహారం తింటాడు, తినగలిగినా కానీ. కాబట్టి ఇవన్నీ కూడా వారి వారి అర్హతను బట్టి తీసుకునేవి కానీ ఎక్కువ తక్కువ లేవు. ఉద్ధరించబడ్డానికి ఒక వాక్యం సరిపోతుంది. ఉద్ధరించాలి అనే అర్హత లేని వాడికి ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత చదివినా ఉంటుంది. కాబట్టి ఉద్ధరించబడ్డానికి పుస్తకం పెద్దది కానక్కర్లేదు. కాబట్టి ఆ సత్యాన్ని కూడా ఒకసారి తెలియచేస్తూ సచ్చరిత్ర, పెద్ద సచ్చరిత్ర ఓవి యొక్క గొప్పతనాన్ని చెప్తా, మా బావగారు ఆనందిస్తారు. కాబట్టి ఈ యొక్క ఓవిలో ఒక్క ఓవిలో ఉన్న జ్ఞానము ప్రతినారాయణరావు గారు రాసిన సచ్చరిత్రలో ఒక కథలో ఉంటుంది. ఒక ఓవిలో ఉన్నటువంటి జ్ఞానం ఒక కథలో ఉంటుంది. అంటే ఒక కథ అంటే దాదాపు 2-3 పేజీలు ఉంటుంది. 2-3 పేజీల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఒక ఓవిలో మనం సంపాదించుకోవచ్చు. అందుకనే వాటిని మంత్ర సంహితలు అంటారు కదా. ఆ విధంగా ఓవి అని అంటే ఒక రకంగా అవి శ్లోకాలు. మన తెలుగులో చెప్పుకోవాలంటే శ్లోకం అని అంటే ఒక చిన్న శ్లోకంలో చాలా పెద్ద అర్థాన్ని నిక్షిప్తం చేస్తారనమాట. ఆ విధంగా ఉంటుంది. దాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓవి 9 పరుల సేవలో శరీరాన్ని శ్రమింపచేసి, మా బావగారిని చూడకుండా చెప్తారు, నేను చూసి చదువుతాను. ఆయనకు నాకు తేడా అదే. కాకపోతే చూసి చెప్పినా చూడకుండా చెప్పినా దాంట్లో అర్థం మనకు కావాలి. మళ్ళీ వేరేగా అర్థం చేసుకోవాలండి. సాయిదాస్ గారు ఏంటని మీరు చూసి నేను చిన్నపిల్లవాడిని, అందుకే. పరుల సేవలో శరీరాన్ని శ్రమింపచేసి జన్మను సార్థకం చేసుకోవటం మంచిది. ఉపవాస వ్రతం కన్నా ఇతరులకు సహాయపడటం పరమ కళ్యాణం. ఎందుకు ఈ ఓవిలను మనం తీసుకుంటున్నామంటే మనం ఆచరించాలి. సాయిబాబా భక్తులు చాలామంది ఉపవాసాలు చేస్తున్నారు, చెయ్యొద్దని కాదు, ఎవరిష్టం వాళ్ళని చెయ్యొచ్చు. కానీ ఉపవాసం కన్నా మరొకటి గొప్పది అని బాబాగారు మనకు చెప్పారు. అదేమిటయ్యా అంటే ఇతరులకు సేవ చేయటం అనేది చాలా గొప్పది అన్నాడు. ఇతరులు అంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఊర్లో వాళ్ళు, వాళ్ళందరికీ మనం ఏ సేవ చేస్తామండి అని అనుకోవద్దు. ఉపవాసం చేసిన రోజు నీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా నీవు మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి సేవ చేయలేవు. ఏమండి నేను ఈరోజు ఉపవాసం కాస్త టీ చేసి పెట్టివ్వండి, ఏమండి ఈరోజు నేను ఉపవాసం కాస్త కూరగాయలు కోసి ఇవ్వండి, ఏమండి నేను ఈరోజు ఉపవాసం కాస్త వీలైతే కాస్త రూమ్ చిమ్మండి నీరసంగా ఉంది, అయిపోయింది. అంటే మనం చేసుకునే పనులు కూడా వేరే వాళ్ళ చేయించే ఉపవాసం ఒకటి, మనం చక్కగా ఆహారం స్వీకరించి మన ఇంటి పనులన్నీ చేసుకుంటూ అత్తమామలకి, భర్తకి, పిల్లలకి కూడా మనం రోజు చేసిన విధంగా సేవ చేస్తూ బాబాకు చేసే సేవ కూడా చేసుకుంటే అదే ఉత్తమము అని సచ్చరిత్ర ద్వారా చెప్పబడింది. బాబా ఏది ఊరికే చెప్పడమా, ప్రతిదానికి ఒక రీజన్ చూపిస్తాడు. ఆ రీజను ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే ఒక మాట అన్నాడు, ఉపవాసం చేయవలసిన అవసరం ఏంటి, నేను ఎందుకున్నాను ఇక్కడ అన్నాడు. ఉపవాసం చేసి లోపట ఉన్నటువంటి ఆత్మారాముణ్ణి బాధ పెట్టాల్సిన అవసరం ఏంటి, అవయవాలన్నిటినీ నీరసింపచేయాల్సిన అవసరం ఏమిటి. హేమడపంతి చెప్తాడు, లోపట ఆకలితో నకనకలాడుతూ ఉంటే భగవంతుని మనసు ఎలా నిలబడుతుంది? నిజమా కాదా? అందరూ ఆలోచించుకోండి. పూర్తిగా ఏమీ తినకుండా ఉపవాసం ఉన్న రోజు ఉన్నట్టుగా మనసు బలంగా ఉంటుందా, శరీరం బలంగా ఉంటుందా, ఇందాక నామస్మరణ చేసినట్టుగా చేయగలుగుతామా? చేయలేము.
సాయిరామ్ సాయిరామ్ అంటాం. అదే తింటే మనం పుష్పక చెప్పినట్టుగా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అలా అంటాం కదా. కాబట్టి ఇది ఒక్కటి బాబాగారు చెప్పడమే కాదు, స్వయంగా రామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పారు. ఏమన్నారంటే బాగా తినండి, బాగా నిద్రపోండి, మెలకువ రాగానే భగవంతుని స్మరణలో గడపండి. ఇంతకంటే ఏం కావాలి? బాగా తినండి, బాగా నిద్రపోండి, మెలకువ రాగానే భగవంతుని స్మరణ గడపండి. అంటే మెలకుగా ఉన్నప్పుడల్లా భగవన్నామస్మరణ చేసుకున్నాం, భగవంతుని గురించి ఆలోచిద్దాం. కానీ బాగా తిని 3 పూటలా తిని రాజకీయాలు మాట్లాడుతూ, సినిమా సీరియళ్ళ గురించి మాట్లాడుకుంటూ, పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, లోకాభిరామని మాట్లాడుకుంటూ ఏం లాభం? కాబట్టి అలా చెప్పాల. తినడం తప్పు కాదు, నిద్రపోవడం తప్పు కాదు, మెలకువగా ఉన్నప్పుడు ఏమి చెయ్యాలో అది చెయ్యకుండా ఉండడం తప్పు అని మహాత్ములు చెప్పారు. అదే బాబాగారు చెప్పారు. కాబట్టి హేమడముతో మాట అంటాడు, బాబా మార్గం ఎంత గొప్పదంటే నడుముకు సద్దిమూట కట్టుకొని ప్రయాణం చేసినట్టు హాయిగా చేయొచ్చు. సద్దిమూట అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నోట్లో అటుకులు వేసుకుంటూ మిఠాయి తింటూ ప్రయాణం చేయడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. కానీ తింటూ సాయిరా, తింటూ సాయిరా, తింటూ సాయిరా ఇలా చేయమన్నాడు. అంటే దీంట్లో బాగుంటుందా? ఉపవాసం చేసుకొని నీరసపడిపోతూ ఒక గోడ కానుకొని ఎప్పుడు సాయంత్రం అయిద్దా, ఎప్పుడు మంచి టిఫిన్లు చేసి పెడతారా ఇంట్లో వాళ్ళు, ఇలా అనుకుంటూ ఉండడం వల్ల ఏ లాభం ఆలోచించుకోండి. ఉపవాసం ఆరోగ్యం కోసం చెయ్యండి, కానీ భగవంతుని అనుగ్రహం కోసం చేయక్కర్లేదు అనేది బాబాగారు చెప్పిన సిద్ధాంతం. దీన్ని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. సనాతన ధర్మం అంటున్నారు కదా, బాగా వినండి. సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, నాచ్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అధ్యాయం 6 శ్లోకం 16. ఏమన్నాడు కృష్ణుడు అంటే, అధికంగా భుజించువానికిని బొత్తిగా భుజించని వానికి, అట్లే అధికముగా నిద్రించేవానికి, ఎల్లప్పుడూ మేలుకొని ఉండేవానికి యోగము సిద్ధించదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. అసలు తినకుండా ఉండేవాడికి, ఎప్పుడూ తింటూనే ఉండేవాడికి, అసలు నిద్రించకుండా ఉండేవాడికి, ఎప్పుడూ నిద్రించేవాడికి యోగం సిద్ధించదు. దీని అర్థం ఏంటంటే మితాహారం, పళ్ళు పాలు స్వీకరిస్తూ ఉపవాసం చేయొచ్చు. కొంతమంది అన్నీ వదిలేస్తే పుణ్యం ఎక్కువ వస్తుందని చెప్పేసి కఠిన ఉపవాసం చేస్తుంటారు, నీళ్లు కూడా తాగరు. కాబట్టి దీనిని మన యొక్క లోపల ఉన్నటువంటి ఆత్మారామాన్ని, శరీరాన్ని హింసించుకోవడం అంటారు. ఇది బాబాగారు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకొక అభయం ఇచ్చాడు, నేను ఎందుకున్నాను ఇక్కడ అన్నాడు. అంటే మీకు అంత కష్టం, అంత శ్రమ లేకుండానే ఆధ్యాత్మిక మార్గంలో మిమ్మల్ని ప్రవేశపెడతాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని చెప్పాడు అనేది ఈ యొక్క ఉపవాసానికి సంబంధించినటువంటి ఒక మంచి ఓవి. పరమార్థంపై శ్రద్ధ కలవారు ఎలా దృఢమైన అభ్యాసం చెయ్యాలి, శాశ్వతమైన వస్తువును సాధించడానికి ఎలా కఠినమైన సాధన చెయ్యాలి, ఇది ఈ అధ్యాయంలో మూడవ కథలో వస్తుంది. అంటే బాబా గారు ఒక యజమాని దగ్గర పనిచేసినప్పుడు ఆయన దగ్గర పనిచేసే 3 వ్యక్తుల కన్నా బాబా గారికి అధికంగా కూలి ఇచ్చాడంట. దాన్ని కోట్ చేస్తూ ఈ ఓవి రాయబడింది. అంటే ఇది ప్రథమార్థంలోనే, అధ్యాయం ప్రారంభంలోనే ఈ ఓవి రాయడం జరిగింది. అంటే ఆ కథలో బాబా గారికి ఎక్కువ ఫలితం ఎందుకు వచ్చింది అనే దాన్ని ఇక్కడ చెప్పాడు. అంటే బాబా గారు అందరికంటే కఠినమైన సాధనలు చేశారు, కఠినంగా గురువుని ఆరాధించారు, ప్రేమించారు, సేవ చేశారు, అందరికంటే గొప్పగా సేవ చేశారు. అందుకే ఆయనకి ఎక్కువ ఫలితం వచ్చిందనే దానికి సంబంధించిన ఓవి ఇది. తర్వాత 17వ ఓవిలో వేదాంగ అధ్యయనాలు, శృతి శాస్త్ర పారాయణాలు చేసిన
గురుకృప లేకుండా జ్ఞాన ప్రాప్తి లేదు. ఇప్పుడు అంటున్నారు కదా, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు రకరకాలుగా చెప్తున్నారు, అవి గొప్పవి, ఇవి గొప్పవి, సచ్చరిత్ర ఏమిటి అని చెప్పి. కానీ శాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ ఏవి చదివినా కానీ గురువు అనుగ్రహం లేకుండా ఎవరు కూడా పూర్ణమైన ఫలితాన్ని పొందలేరు శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి అటువంటి శాస్త్రవాక్యాన్నే ఇక్కడ ఈ యొక్క ఓవిలో చెప్పడం జరిగింది. అలాగే ఇతర సాధనలన్నీ వృధాశ్రమ మాత్రమే. జపం చేయి, తపం చేయి, ధ్యానం చేయి, ఏదన్నా చేయి, గురువు అనుగ్రహం ఉందా, నీ గురువు ఉన్నాడా? మనం చాలాసార్లు అనుకున్నాం, గురువు ఉన్నారు, నా గురువు ఉన్నాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అని అన్నప్పుడు ఇంతకుముందు ఎత్తండి, నాకు గురువు ఉన్నాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి, నాకు గురువు ఉన్నాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అందరూ ఎత్తాలి, అందరూ ఎత్తాలి, అందరికి గురువు ఉన్నాడు. ఇదో రాజాదిరాజు యోగిరాజు గురువు పెట్టుకొని ఇంకా సంశయిస్తే అలాగా ఇంతకు ముందే చెప్పడం జరిగింది. అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే కొంతమంది ఎత్తారు. ఇప్పుడు మా బావగారు ఎత్తగానే అందరూ చూసి ఎత్తేసారు. పర్లేదు, సుబ్రహ్మరెడ్డి గారు ఎత్తారు కాబట్టి భయం లేదు, మనం ఆయన పేరు చెప్పేద్దాం ముందు అని చెప్పేసి. కాబట్టి మనందరికీ గురువు ఉన్నాడమ్మా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు, సద్గురు సమర్థ సద్గురు. మిగతా వాళ్ళందరూ గురువులు ఉండొచ్చు, కానీ మనకు సద్గురువు కూడా కాదు, సమర్థ సద్గురువు ఉన్నాడు. ఇక్కడ ఎక్కడికి పోయినా ఎవరైనా సరే మీకు గురువు ఉన్నాడంటే ఉన్నాడు, మా గురువు సాయిబాబా అని ధైర్యంగా చెప్పండి. అంతేగాని మీ గురువు పేరు చెప్పమంటే మళ్ళీ ఎవరు అంటారేమో, ఉపదేశం తీసుకున్నారంటే ఏం ఉపదేశం అంటారేమో, ఇవేం అక్కర్లేదు. ఉపదేశం తీసుకున్నారా, సాయిబాబా గారు మీకు ఉపదేశం ఏమి ఇచ్చాడు అంటే ఏం ఉపదేశం ఇచ్చాడు మనకు? ఉపదేశాలతో మీకు అవసరం లేదు, అదే బాబా గారి ఉపదేశం. మరి ఏంటయ్యా మీ మార్గం? ప్రేమ మార్గం. బాబా గారిని మేము ప్రేమిస్తే మమ్మల్ని ఆయన ఉద్ధరిస్తాడు. తల్లి తాబేలు, పిల్ల తాబేలు మార్గం మా మార్గం. 2 మార్గాలు చెప్పారు కదా, కిషోర మర్కటం న్యాయం, మార్జాల కిషోర మార్జాల కిషోర న్యాయం. ఈ 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాల కంటే అతీతమైన మరొక 3వ మార్గాన్ని బాబా గారు చెప్పింది తల్లి తాబేలు, పిల్ల తాబేలు, మాది ప్రేమ మార్గం. ఓకే, కాబట్టి ఇది చెప్పాలి, మీరు చెప్పగలగాలి. తర్వాత 20వ ఓవిలో ఏమన్నాడంటే, నాశవంతమైన ఈ ప్రపంచ వృక్షం యొక్క వ్రేళ్ళు పైకి ఉంటాయి, దాని శాఖలు విస్తారంగా వ్యాపించి ఎవరికైనా కాస్త కూడా ఊహకు అందకుండా ఉంటాయి. ఈ యొక్క అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని మనకు తెలియజెప్తున్నారు. ఈ ప్రపంచాన్ని ఒక వృక్షంతో పోల్చారు మహాత్ములు. గీతలు కూడా చెప్పబడింది. ఏం చెప్పాడు? ఊర్ధ్వమూల మదస్యాక అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవితు. అంటే ఈ యొక్క సంసార వృక్షం ఎలా ఉందని చెప్తున్నాడు. అది కొమ్మలు, ఆకులు అన్నీ కిందికి ఉన్నాయి, దాని వేళ్ళు పైకి ఉన్నాయి అంటున్నాడు. ఇది భగవద్గీతలో చెప్పబడిన శ్లోకాన్ని సచ్చరిత్రలో మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ సంసార వృక్షం ఎలా ఉందయ్యా అంటే, అది వేళ్ళు పైకి, దాని యొక్క చెట్టు కిందికి ఉంది అంటూ ఉన్నాడు. ఏమిటయ్యా దానికి అర్థం ఏంటంటే, చెట్టుకు ఆధారం ఏంటి, మూలం ఏంటి? వేళ్ళు. ఈ సంసార వృక్షానికి, ఈ ప్రపంచానికి ఆధారం పరమాత్మ, పరబ్రహ్మ పైన ఉన్నాడు. ఆయనే మూలమై ఉన్నాడు. ఆయన నుంచి ఈ యొక్క ప్రపంచం, ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి, ప్రపంచం ఏర్పడింది. కాబట్టి మూలం పైన ఉంది, పైకి కనిపించే ఆ వృక్షం మాత్రం కిందికి ఉంది. ఇప్పుడు మనం దేన్ని చూడాలి? మూలాన్ని చూడాలి. బాబా గారిని గురువుగారు తల కిందగా వేలాడగట్టి ఆయన పని చేశాడు. అబ్బాయి ఆకాశాన్ని చూడు, పైకి చూడు, అది సత్యం, ఇది అసత్యం అని చెప్పడం జరిగింది. ఆ విధంగా క్షణం క్షణము శాఖలు వ్యాపించుకొని పోతాయి. ఇది దూరం నుండి రమణీయంగా కనిపిస్తుంది, కానీ ఆలింగనం చేసుకుంటే శరీరం అంతా ముళ్ళు గుచ్చుకుంటాయి. ఈ సంసార వృక్షం గురించి చెప్తున్నాడు. ఇది ఎలా ఉంటుందంట? క్షణం క్షణం శాఖలు వ్యాపించుకొని పోతాయి. ఇది దూరం నుండి అందంగా కనిపిస్తుంది, కానీ ఆలింగనం చేసుకుంటే శరీరం అంతా ముళ్ళు గుచ్చుకుంటాయి. గుచ్చుకుంటున్నాయా? ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళు, గుచ్చుకోని వాళ్ళు ఎవరైనా చేతులెత్తండి. ఈ సంసార వృక్షంలో ముళ్ళు గుచ్చుకోలేదండి మాకు అస్సలు, మేము హ్యాపీగా ఉన్నాం, ఎప్పుడు హ్యాపీగా ఉన్నాం అన్న వాళ్ళ చేతులెత్తండి. ఎవరు ఎత్తడానికి అవకాశం లేదు.
దేశ ప్రధానులు కానీ, రాష్ట్రపతులు కానీ, లేదా అమెరికా ప్రెసిడెంట్ కానీ, ఎవరికైనా సరే ఈ సంసార వృక్షంలో ముళ్ళు గుచ్చుకోకుండా ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఉంటే గింటే సన్యాసికి మాత్రమే ఆ ముళ్ళు తక్కువగా గుచ్చుకుంటాయి. మనకు 100 గుచ్చుకుంటే ఆయనకు 1 గుచ్చుకుంటుంది. కానీ ఈ సంసార వృక్షం అందంగా కనిపించిందా లేదా? అందంగా కనిపించకపోతే ఎందుకు కౌగలించుకుంటాం దాన్ని? పెళ్లి కాకముందు రంగురంగులుగా కనిపించింది, చాలా అద్భుతంగా కనిపించింది. అబ్బా, పెళ్లి చేసుకుంటే ఎప్పుడూ ఇలాగే ఉంటుందేమో, ఆనందంగా ఉంటుందేమో, సినిమా పాటల్లాగే మన జీవితం కూడా గడిచిపోతుందేమో అని చాలా చాలా అందంగా కనిపించింది కాబట్టి అందరం పెళ్లి చేసుకున్నాం. మనకంటే పెద్దవాళ్ళు చెప్పారు, బాబు పెళ్లి చేసుకున్న వాళ్ళు సుఖపడ్డ వాళ్ళు ఎవరు లేరురా, అన్ని కష్టాలు వద్దురా అంటే, నువ్వు అలాగే చెప్తావు పిచ్చివాడా, మేము మాత్రం పెళ్లి చేసుకుంటే మీలా ఉండం, చాలా హ్యాపీగా ఉంటాం అని అనుకునే చేసుకున్నాం. కానీ చేసుకున్నాక తెలిసింది ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి, ఇంకా గుచ్చుకుంటూ ఉన్నాయి అనేది మనకు ఈ ఓవిలో శుభ్రంగా అందంగా చెప్పడం జరిగింది. అరటి చెట్టు స్తంభం వలె ఇది సత్తువ లేనిది. అరటి చెట్టు స్తంభం ఎలా ఉంటుంది చూడడానికి? లావుగా ఉంటుంది, నిగనిగలాడుతూ ఉంటుంది. తెచ్చి కనుక ఏదన్నా పెట్టి దాని మీద బరువు పెట్టామనుకో బుడుక్కుమని మొత్తం ఇరిగిపోతుంది. అంటే ఆ విధంగా ఈ సంసారం కూడా ఈ యొక్క అరటి చెట్టు స్తంభంలాగా నిగనిగలాడుతూ బలంగా ఉన్నట్టుగా, లావుగా ఉన్నట్టుగా, బాగుంది అన్నట్టుగానే ఉంటుంది. కానీ దాంట్లో లోపట మాత్రం ఎటువంటి బలం లేదు, సత్తువ లేదు. ఎండమావుల వలె, గంధర్వగానం వలె ఆశాలాలసలో బంధించే ఈ వృక్షం అందంగా కనిపిస్తుంది. ఎండమావి మనం వెహికల్లో పోతూ ఉంటే రోడ్డు మీద తారు వలన తలతల మెరుస్తూ అక్కడ ఏదో నీటి గుంట ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎండమావులు అంటారు వాటిని. అరే రోడ్డు మీద నీళ్ళు ఉన్నాయా అనుకుంటాం, అక్కడికి వెళ్ళగానే అక్కడ నీళ్లు కనిపించవు. అలాగే గంధర్వగానం అన్నాడు. గంధర్వగానం అంటే ఏమిటి? ఎవరన్నా విన్నారా గంధర్వగానం? గంధర్వ లోకం ఉందని విన్నాం, గంధర్వులు విన్నారని విన్నాం. గంధర్వ గానం ఎవరన్నా విన్నారా? వినలా. అలాగే అంటే ఉందని విన్నాం కానీ వినలేదు. అలాగే ఈ సంసారంలో సుఖం ఉందనుకొని దిగాం కానీ లేదు. ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది. ఎప్పుడెప్పుడు? మధ్యాహ్నం మంచి భోజనం చేసేటప్పుడు భలే ఉంది అనిపిస్తుంది, రాత్రి బాగా నిద్రపోయేటప్పుడు భలే ఉంది అనిపిస్తుంది, టీవీలో మంచి సీరియల్స్ చూసేటప్పుడు జీవితం ఇంతకంటే ఏముంది, బ్రహ్మాండం ఉంది కదా అనుకుంటాం. మంచి పట్టు చీరలు కొనుక్కున్నప్పుడు కూడా ఆ జీవితం అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. ఇంటికి మంచి టీవీ పెద్దది, ఓ 75 ఇంచెస్ తెచ్చిపెట్టుకొని ఫస్ట్ టైం చూసేటప్పుడు ఆహా జీవితం ఎంతకంటే ఏముంది అనిపిస్తుంది. మంచి ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేటప్పుడు సత్యవ్రతంలో కూర్చున్నప్పుడు ఆహాహా ఎంత బాగుంది, 2 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాం, ఇంకా వాళ్ళందరూ వచ్చి చూసి పొగుడుతూ ఉంటే జీవితం ఇలాగే ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఆ తర్వాత మళ్ళీ అవన్నీ పాత అయిపోతాయి. మళ్ళీ 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 జీవితంలో ముళ్ళు గుచ్చుకోవడం మొదలు పెడుతూనే ఉంటాయి. అంతేనా? ఎక్స్పీరియన్స్ అయితే అంతే కదా. ఓకే. తర్వాత 23వ ఓవిలో ఉన్నాడంటే, ఇది అజ్ఞానం వలన కలిగే కోరికల కారణంగా చేసే కర్మల నుండి ఉద్భవించింది. పెద్ద లైను. దేనివల్ల? అజ్ఞానం వల్ల కలిగే కోరికలు. కోరికలు దేనివల్ల కలుగుతున్నాయి అంటున్నాడు? అజ్ఞానం వల్ల కలుగుతాయి. నీకేదన్నా కోరిక కలిగిందంటే దానికి కారణం ఏమిటి? అజ్ఞానం. దాని కారణంగా చేసే కర్మల నుండి ఉద్భవించింది. కారు కొన్నాం, కొనాలని కోరిక పెట్టింది. అందరూ కొంటున్నారు, మనం కొనాలి. కొన్నాం, 15 లక్షలు 20 లక్షలు కారు. మరి దాని నుంచి ఏంటి కష్టం ఏముంది? అలా పోతున్నాం, వాడెవడో ఆటో వచ్చి గుద్దాడు, అయిపోయాడు. ఆ రోజు నుంచి దాన్ని రోజు 100 సార్లు చూసుకుంటూ ఆటో వాడిని తిట్టుకుంటూ, వద్దంటే కారు కొన్నారని చెప్పి మళ్ళీ తిట్టుకుంటూ, దాని చుట్టూ మన యొక్క విషయాలు తిరుగుతూ ఉంటాయి, అశాంతి తిరుగుతూ ఉంటుంది. కొన్న ప్రతీదీ కూడా నశించిపోయేదే. కొన్న ప్రతీదీ కూడా మొదట ఆనందాన్ని, తర్వాత దుఃఖాన్ని కలిగించేది. ఇది కొనడానికి కారణం కోరిక, కోరికకి కారణం అజ్ఞానం. కాబట్టి క్లియర్గా చెప్తున్నాడు, అజ్ఞానం వల్ల కలిగే కోరికల కారణంగా చేసే కర్మల నుండి ఉద్భవించింది. ఏది? ఈ యొక్క సంసార వృక్షం. అవ్యక్త బీజం నుండి పుట్టింది. దీనికి బీజం లేదు. మామూలుగా వృక్షానికి బీజం ఉంటుంది,
బట్ దీనికి బీజం లేదు. దీని బీజం ఎక్కడుందో ఎవరికి తెలియదు. కాబట్టి కనిపించని బీజం నుంచి పుట్టింది. కనిపించని బీజం ఏంటిది? పరబ్రహ్మ, పరమాత్మ. ఆయన నుండి మాయ పుట్టింది. మాయన నుండి మూల ప్రకృతి పుట్టింది. మూల ప్రకృతి నుంచి పంచభూతాలు పుట్టాయి. పంచభూతాల నుంచి పంచేంద్రియాలతో కూడినటువంటి జీవకోటి పుట్టింది. కాబట్టి అంతా మాయే. అస్తిత్వం లేకుండానే స్వతహాగా ప్రతిక్షణం వేరు స్వభావాలతో భాషిస్తుంది. అస్తిత్వం లేకుండానే అంటే ఏంటి? దీనికి నిజంగా ఉనికి లేదు, నిజంగా ఇది లేదు. ఈ లేని దాని కారణంగా పుట్టింది కాబట్టి ప్రతిక్షణం వేరు స్వభావాలతో మారిపోతున్నాయా స్వభావాలు? ఈరోజు ఒకరు పరిచయం అవుతారు, ఫస్ట్ మాట్లాడుకుంటాం, ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకుంటాం. అబ్బా మీరు కలవడం మన బాబా గారి అనుగ్రహం అండి, బాబా ఆశీర్వాదం అండి. బాబా అనుగ్రహంలో మనం గడుస్తున్నాం. ఒక్క నెల 2 నెలలు గడుస్తాయి, కొద్దిగా ఏదో తేడా కనిపిస్తుంది. ఇంకొక సంవత్సరం గడుస్తుంది, చాలండి ఎక్కడ చూసినా ఇటువంటి వాళ్ళు తయారయ్యారు. అబ్బా వద్దండి బాబు అనే కాడికి వెళ్ళిపోతాం, అంతేనా? అంటే మన జీవితాల్లో ఎన్ని చూసామో, ఎంత బాగా రాశాడు. అలాగే ఓవి 24 అజ్ఞాన కారణంగా జన్మించినది కనుక ఇది అనర్థదాయకం. దేనివల్ల పుట్టింది ఈ ప్రపంచం? దేనివల్ల పుట్టింది ఈ కోరికలు? అజ్ఞానం వల్ల పుట్టింది. ఎప్పుడైతే అజ్ఞానం వల్ల పుట్టిందో దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? చెడే జరుగుతుంది. కాబట్టి ఇది అనర్థదాయకం. ఏది? ఇది అది అని కాదు, అన్నీ. కాబట్టి బాబాగారు ఒక మాట చెప్తాడు, ప్రపంచమంతా మాయతో ఆవరించబడి ఉంది. ప్రపంచమంతా ఏమండి, భజనలు చేస్తున్నాం, కీర్తన చేస్తున్నాం, సత్సంగాలు చేస్తున్నాం, గుడికి వస్తున్నాం చక్కగా, అది కూడా ప్రపంచంలోనేగా. అందుకనే ఇందాక చెప్పింది, ఇవాళ కలిసి చక్కగా మాట్లాడుకొని బాబా అనుగ్రహంలో మనందరం కలుసుకున్నాం, బాబా మనందరినీ కలిపాడన్న వాళ్ళు 6 నెలల తర్వాత ఎప్పుడు విడిపోవాలరా దేవుడా అని ప్రతిక్షణం కూడా తాపత్రయపడుతూ వదిలేస్తున్నారు, విడిపోతున్నారు. మంచి అన్న వాళ్ళనే చెడ్డవాళ్ళుగా మనం భావిస్తున్నాం. ఎందుకని? అది కూడా మాయకులోంచి వచ్చింది అని చెప్పి బాబా ముందే హెచ్చరించాడు మనకు. ప్రపంచమంతా మాయతో కప్పబడింది అని చెప్పాడు. అలాగే ఓవి 25 ధనధాన్యాలు, భార్య బిడ్డలు, పరివారం వగైరా శరీర బుద్ధి కారణంగానే ధనం, ధాన్యం, భార్య బిడ్డలు, మన చుట్టూ ఉన్న పరివారం ఇవన్నీ కూడా నేను అనే భావనలో నుంచి పుట్టుకొని వచ్చాయి. నేను సాయిదాస్ గారు భార్య ఎవరండి? సులోచనమ్మ. సుబ్రహ్మణ్య గారు నేను, ఆయన భార్య మా సునీతమ్మ. ఇలా నేను అనే భావనకే భార్య, పిల్లలు, పరివారం. ఈ నేనే లేకపోతే ఎవరు లేరు. ఆ నేను తీసేయమన్నాడు బాబా. ఈ నేను ఉన్నంతకాలం నీ వెనకాల అజ్ఞానం వస్తూనే ఉంటుంది. నేను పోతే అన్నీ పోతాయి. ఆ నేను పోగొట్టుకోలేక మనం ఆ నేను కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇంకా మన జీవితంలో దుఃఖం ఉంది, అశాంతి ఉంది. లింగ భేదాలతో అసంఖ్యాకమైన ప్రాణులు ఈ వృక్షం యొక్క భుజాలు, కర్మవాసనలు మొదలగు వేళ్లతో ఉన్న ఈ వృక్షం బోలు. లింగ భేదాలతో స్త్రీ పురుష అనే అసంఖ్యాకమైన ప్రాణులు ఈ వృక్షం యొక్క భుజాలు. ఆ వృక్షం యొక్క పెద్ద పెద్ద కొమ్మలంట. భుజాలంటే కొమ్మలు. అవేంటివి? జీవకోటి. కర్మవాసనలు మొదలగు వేళ్లతో ఉన్న ఈ వృక్షం బోలు. ఈ యొక్క పనులన్నిటికీ మూలం ఏంటి? వేళ్ళు. ఆ వేళ్ళు ఏంటి? కర్మవాసనలు. కర్మవాసనలు అంటే ఏంటి? నువ్వు ఇంతకు ముందు చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలే నీ మనసులో వాసనలుగా, సంస్కారాలుగా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు నిన్న ఏమి ఇష్టపడ్డావో ఈరోజు అదే ఇష్టపడతావు. ఈరోజు ఏది ఇష్టపడ్డావో రేపటికి అదే ఇష్టపడతావు. నిన్న ఒక విషయంలో ఎలా స్పందించావో ఈరోజు అలాగే స్పందిస్తావు. ఈరోజు ఎలా స్పందిస్తావో రేపు అలాగే స్పందిస్తావు. ఇవి మారాలి అని అంటే మన సంకల్ప బలంతో, అది మంచిది కాకపోతే, అది జ్ఞానానికి సంబంధించింది కాకపోతే, అది అజ్ఞానానికి సంబంధించింది అయితే, స్వప్రయత్నంతో నాలో ఈ గుణము అజ్ఞానానికి సంబంధించింది కాబట్టి దీన్ని నేను తీసివేయాలి అని ఎవరైతే అనుకుంటారో, గుర్తిస్తారో, ప్రయత్నిస్తారో వారి ప్రవర్తన మాత్రమే మారుతుంది సుమా. అందరం ఫెయిల్ అయిపోతుంది ఎక్కడి అంటే మన సంస్కారాలు. గత సంస్కారాలను బట్టి మనం జీవిస్తే జీవితాంతం నువ్వు అజ్ఞానిగానే ఉంటావు. గత సంస్కారాల ప్రకారంగానే నువ్వు జీవిస్తే నువ్వు ఎప్పటికీ కూడా ఉద్ధరించబడలేవు. కనుకనే మనం ఇంకా కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నాం. శృతి స్మృత్యాది పత్రాలతో నిండి
శబ్ద స్పర్శాది చిగుళ్లతో నిగనిగలాడుతూ యజ్ఞదానాది క్రియా కుసుమాలతో శోభిస్తూ సుఖదుఖాలనే ద్వంద్వ రసాలతో నిండి ఉంది. శృతి విన్నవి ఏం విన్నారు? వేదాలు విన్నారు. స్మృత్యాది అంటే స్మృతులు అని అంటే ఉపనిషత్తులు. ఈ రెండు పత్రాలతో నిండి శబ్దస్పర్శాది చిగుళ్లతో ఇది అందంగా కనపడుతుందంట. చాలామందికి అందంగా కనపడుతుంది. దీనివల్ల వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, ఆహా ఇవన్నీ చేస్తుంటే ఎంత పుణ్యం సంపాదించుకోవచ్చు అనేవి చేస్తూ జీవిస్తూ ఉంటారు. అవి మానవ జన్మ ఎందుకండి చాలా గొప్పగా ఉంది. ఇవన్నీ చేస్తున్నాం కదా, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు, వేదాలు పఠనం చేస్తున్నాం, ఉపనిషత్తు పఠనం చేస్తున్నాం, పురాణాలు పఠనం చేస్తున్నాం అని మనని ఆకర్షింపచేస్తూ మానవ జన్మని ఇష్టపడేలా కూడా చేస్తూ ఉంటాం. మాలాగా సత్సంగాలు చేస్తూ బ్రహ్మాండంగా సత్సంగాలు చేస్తున్నాం, అందరూ వింటున్నారు, బ్రహ్మాండంగా చెప్తున్నారు అంటున్నారు, ఇంతకంటే ఇంకేం కావాలని మేము అరే బ్రహ్మాండంగా పాడుతున్నాం, ఇంత బాగా పాడుతున్నాం అక్క, ఎంత బాగుందో అక్క నీ గొంతు అని చెప్పి మీరు అంటూ ఉంటే ఆమె ఇలా మనని ఈ యొక్క సంసారం బాగానే ఉంది కదా అని భ్రమింపచేస్తుంది తప్ప ఇది కూడా మాయలోని భాగమే. అదే చెప్తున్నాడు అక్కడ. శబ్దస్పర్శాది చిగుళ్లతో నిగనిగలాడుతూ యజ్ఞదానాది క్రియా కుసుమాలతో శోభిస్తూ సుఖదుఖాలనే ద్వంద్వరసాలతో నిండి ఉంది. ఎక్కడి నుంచి దుఃఖం వస్తుంది? పుష్పక్క చేత పాట పాడించారు 4 పాటలు, ఇంకో అక్క చేత 1 పాడించారు. దుఃఖం రాదా ఒక్క అక్కకి పాపం? అయిపోయా. అంటే పాటల ఆధారంగా దుఃఖం. సాయిదాస్ గారికి బావగారు కొద్దిగా 10 నిమిషాలు ఎక్కువిచ్చారు, ఇంకొకరికి 10 నిమిషాలు తగ్గించాడు, టైం అయిపోతుంది. దుఃఖం రాదా? ఇక్కడ రాదు, బయటికి వెళ్ళాక వచ్చేస్తుంది. సాయిదాస్ గారికి ఏంటండి 10 నిమిషాలు ఎక్కువిస్తాడా, 10 నిమిషాలు తగ్గిస్తాడా? ఇలాంటి దుఃఖాలు ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో కూడా దుఃఖాలు ఉండే అవకాశాలు ఉన్నాయి, మనకు కనపడుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఇదేమీ అందమైందేం కాదు. ఒక ఆయన వేద పఠనం చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చారు, ఇంకొక ఆయన వేద పఠనం చేస్తే 20,000 ఇచ్చాడు. 20,000 ఇచ్చిన ఊరుకుంటాడా? వాడికి ఏమీ రాదు, వాడి పిండాకుడు వాడికి ఏమొస్తుంది? వాడికంటే నేనే గట్టిగా చదువుతాను, కానీ వాడికి 1,00,000 రూపాయలు. ఏదో బ్రాండ్ అండి, బ్రాండ్ పేరు మీద వచ్చేస్తుంటాయి అని ఇలా తనుకొని సావరా, తిట్టుకొని సావరా, విమర్శించుకోరా. కాబట్టి ఇందులో కూడా మాయే ఉంది కదా, ఇందులో కూడా ఈర్ష్యద్వేషాలే ఉన్నాయి కదా. కాబట్టి బాబా గారు చెప్పినట్టుగా ఈ ప్రపంచమంతా కూడా మాయతో కప్పబడి ఉంది సుమా, తస్మా జాగ్రత్త అనే దానికి ఈ ఓవి మనకు చెప్తుంది. దీని ఫలాలకు అంటూ లేదు, అన్నిటికీ ఇది జీవనాధారం. భూర్భువాది సకల లోకాలు దీనికంటే వేరుగావు. గొప్ప సత్యం చెప్తున్నాడు. భూలోకంలోనే కాదు, దేవలోకంలో కూడా ఈ మాయే ఆవరించి ఉంది, ఊర్ధ్వలోకాల్లో కూడా మాయే ఆవరించి ఉంది. ఎక్కడ మాయ లేకుండా ఉన్న ప్రదేశమే లేదు. ఎక్కడ మాయ లేకుండా ఉంది? ఒక్క పరమాత్మలోనే మాయ లేకుండా ఉంది, ఆత్మలోనే మాయ లేకుండా ఉంది. ఎందుకు మాయ లేకుండా ఉంది? అక్కడ ఏమీ లేనివాడు మాత్రమే ప్రవేశిస్తాడు. ఏమీ లేకుండా నువ్వు మొత్తం శూన్యం చేసుకుంటే వీడికి అక్కడ స్థానం ఉంటుంది. మనమేమో అన్నీ లోపటేసుకుంటూ ప్రశాంతత కావాలంటే రమ్మంటే వస్తుంది, రాదు. కాబట్టి చక్కటి ఓవీలు ఇవన్నీ కూడా. ఒకప్పుడు నృత్యాలు, గీతాలు, వాద్యాలు, ఇందా చెప్పలా, ఒకప్పుడు నృత్యాలు, గీతాలు, వాద్యాలు, పాటలు, డ్యాన్సులు, ఊరేగింపులు, ఉత్సవాలు, కోలాటాలు, కోలాహలాలు, ఎంత బాగుంది. అది అయిపోయిన తర్వాత ఏముంది? అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేవి అవే. ఆమె బాగా డ్యాన్స్ చేసింది, ఈయన బాగా డ్యాన్స్ చేయాలి, ఆయన బాగా పాడాడు, ఈయన బాగా పాడలా, వీళ్ళు ఇట్లా చేశారు, అలా అట్లా చేశారు. ఈ వ్యవహారాలతోటి ఒకప్పుడు నవ్వు లేదా ఏడుపులతో, ఆటలతో ఈ సనాతన వృక్షం ఎప్పుడూ అధోవదనంతో ఉంటుంది. సనాతన అనే పదం వాడాడు. ఈ వృక్షం సనాతనమైంది అంటే పరమాత్మ ఎప్పుడైతే వ్యక్తమయ్యాడో అప్పటి నుంచి ఈ వృక్షం వ్యక్తమైంది. ఆ రోజు నుంచి కూడా ఈ వృక్షం అధోముఖంగా ఉంది. అంటే పరమాత్మ పైన ఉన్నాడు, వృక్షం కింద ఉంది. ఆయన్ని చూడకుండా మనం ఆయన చేత ఉద్భవించబడిన మాయను చూస్తున్నాం కాబట్టి మనందరం దుఃఖంలో ఉంటున్నాం. దుఃఖాన్ని దాటాలంటే ఆయన మాత్రమే చూడాలి. ఇది మాయోపాధి బ్రహ్మలో ఆవిర్భవించింది. ఇది వైరాగ్య శస్త్రంతో నశిస్తుంది. సద్భావం దీనికి మూలాధారం చెప్పేశాడండి. ఈ యొక్క మాయని దాటాలి అంటే ఏం కావాలన్నాడు? వైరాగ్యం. వైరాగ్యం అర్థం ఈ ప్రపంచం నాకు అక్కర్లేదు, ఈ ప్రపంచంలో సుఖం లేదు, సంతోషం లేదు. ఇది కాసేపు ఆనందాన్ని ఇస్తుంది, కాసేపు దుఃఖాన్ని ఇస్తుంది, కాబట్టి ఇది నాకు అక్కర్లేదు అని ఎవరైతే ప్రపంచాన్ని తోసివేస్తారో, వద్దనుకుంటారో
వారు పరమాత్మని పూర్తి ఇష్టంతో ప్రేమతో స్వీకరించగలుగుతారు. మనం సగం అటు సగం ఇటు ఉన్నాం. సగం బ్యాంకులో బ్యాలెన్సు, సగం బాబా మీద విశ్వాసం. బ్యాంకులో వితౌట్ బ్యాలెన్స్ మహల్సపతిలాగా ఉండడానికి ఎవరికి ధైర్యం ఉందా? లేదు కదా అమ్మ. కాబట్టి పూర్తిగా భగవంతుడి మీద ఎవరైతే శరణాగతి చేస్తారో, ప్రేమిస్తారో, ఆయన మీద పూర్తి భారణ వేస్తారో వారు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అంత ధైర్యం ఈ కాలం మానవులకు లేదు. కాబట్టి వైరాగ్య శస్త్రంతో నశిస్తుంది. సద్భావం దీనికి మూలాధారం. వైరాగ్యం దేనివల్ల లభిస్తుంది? సద్భావం, మంచి భావన. ఈ మంచి సచరిత్రలో నాకు 2 పదాలు బాగా నిర్మలం, పవిత్రత. నిర్మలం, పవిత్రత. నిశ్చలంగా ఉంటే నిర్మలత్వం, మనసు చెలించకుండా ఉంటే నిర్మలత్వం. అలా ఉంచగలిగితే నిర్మలత్వం సిద్ధిస్తుంది. పవిత్రత, మన యొక్క జీవన విధానంలో పవిత్రతని సంపాదించుకోవడం అంటే అరిషడ్వర్గాల లేకుండా ఉండగలిగితే పవిత్రత. ఆ మనసుని నిశ్చలంగా ఉంచుకోగలిగితే అది నిర్మలత్వం. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఆధ్యాత్మికాన్ని పొందడానికి. కాబట్టి మీ మనసు ఎక్కడైనా ఆందోళన పడుతుంది అని అంటే మీరు అరిషడ్వర్గంలో ఏదో ఒకదాన్ని ఇంకా అంటిపెట్టుకొని ఉన్నారు అనేది గుర్తుపెట్టుకొని దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి నీ సుఖానికి నువ్వే కారణం, నీ దుఃఖానికి నువ్వే కారణం అని పెద్దలు చెప్పారు. ఎందుకని? నువ్వు ఏదో పట్టుకొని ఉన్నావు, ఇంకా అజ్ఞానాన్ని పట్టుకున్నావు కాబట్టి అశాంతి వస్తుంది. కాబట్టి నీ అశాంతికి ఎవరు కారణమే? నువ్వే. ఎందుకని? పట్టుకొని ఉన్నావు. వదిలే. మనసులోని ఆలోచనలన్నింటినీ కట్టిపెట్టి బుద్ధి చాతుర్యాన్ని వదిలి మమకారాల్ని విడచి నిస్సంగులై చక్కగా గురు చరణాలను ధ్యానించాలి. ఇది సచేత గొప్పతనం. ఏంటంటే గురు ధ్యానం చేయి, గురు పూజ చేయి, భగవంతుడి పూజ చేయి ఇలా చెప్పదు. ఎలా గురుపాదాలు పట్టుకోవాలో చెప్తుంది, ఎలా గురుపాదాలను ధ్యానించాలో చెప్తుంది, ఎలా గురువును ప్రేమించాలో చెప్తుంది, ఏది భక్తో చెప్తుంది. భక్తి అని వదిలిపెట్టదు, దాని ముందు ప్రేమ భక్తి అంటాడు. అది విశిష్టత. అది లేకపోతే నీ భక్తి వేస్ట్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనసులోని ఆలోచనల్ని కట్టిపెట్టి అన్నీ అన్నాడు. అన్నీ, కొన్ని కావు, కట్టిపెట్టి అన్ని ఆలోచనలు కట్టిపెడుతున్నావా? కుదరదు. ఈ కార్యక్రమాక మళ్ళీ అందరం కూర్చొని ఏమేం జరిగింది, దాంట్లో లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయా? ఫస్ట్ లోటుపాట్లు అండి. దురదృష్టం ఏంటంటే కొంతమంది చూపు ఎప్పుడు కూడా రాగానే తక్కువ అక్కడ ఉన్న మైనస్ పట్టుకుంటాడు అన్నమాట. అక్కడ చూడండి, అది సరిగ్గా లేదు. ఇంత బాగుంది కదా, ఇదంతా చూడువాడు ఆ పట్టుకుంటాడు, దాన్ని పట్టుకుంటాడు. మొన్న మా జాతీయ దాంట్లో కూడా ఒక ఆయన పట్టుకున్నాడంట. ఏమండి మేము ఈ కార్యక్రమానికి వచ్చింది బాబా గారి గురించి వినడానికా లేదా వేరే బూతులు వినడానికా? పాప ఆ బూతులు 2 సార్లు మాట్లాడండి. 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడారు. మిగతాదంతా అద్భుతమైన కార్యక్రమమే. ఆయనకు అవన్నీ కనపడలా, ఆ 2 కనపడ్డాయి అనమాట. ఇది చాలా బాధాకరం కదా. అరే మిగతా కార్యక్రమంతో అద్భుతంగా పాటలు పాడారు, గంటలు సంకీర్తన చేశారు. మా బావగారు లాంటి వారు సత్సంగాన్ని అద్భుతంగా చేశారు. ఇంకా ఎంతోమంది సత్సంగాలు బాగా చేశారు. బాగున్నాయి అనకుండా బాగలేని దాన్ని మాత్రమే పట్టుకోవడాన్నే బాబాగారు సచేతలు పందితో పోల్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి. వాడిని తిట్టడానికి ఉద్దేశం ఏంటంటే తన మిత్రుల్లో ఉన్నటువంటి మంచిని ఏమాత్రం కూడా చెప్పకుండా చెడును మాత్రమే పట్టుకొని దాని గురించే పదే అంటుంటే బాబాగారు కోపం వచ్చింది. సచరిత్రలో నాకు తెలిసి బాబాగారు కోపంగా స్పందించినటువంటి ఏకైక సంఘటన అదే. ఈవెన్ రామదాసి కూడా అంత కోపంగా మాట్లాడుతున్నా కానీ బాబాగారు మాత్రం నెమ్మదిగా హెచ్చరించాడు. ప్రేమగా మాట్లాడలేవా, నెమ్మదిగా మాట్లాడలేవా, శ్యామ మనవాడు కాదా? కానీ ఇతని విషయంలో ఏమన్నాడు? నీలాంటి వాడికి షిరిడి మాత్రం ఉపయోగపడుతుందిరా అన్నాడు. పందిలాగా నువ్వు ఇతరుల అశుద్ధాన్ని స్వీకరించినట్టుగా వాళ్ళ చెడును నాలుగుతో నాకుతున్నావురా అన్నాడు. అంటే అంత కఠినంగా బాబాగారు స్పందించిన విషయం ఆ సందర్భం. అలాగా పెద్ద కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళు దాంట్లో జరిగినటువంటి గొప్పవన్నీ వదిలేసేసి రంధ్రాన్వేషణ చేస్తూ దాన్ని పట్టుకొని వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందనేది వీళ్ళని మాత్రం బాబా క్షమించడు. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఇంత గట్టిగా అంటే మనలో కూడా ఉంటాయి, తెలుసో తెలియక ఉంటాయి. ఆ బలహీనతలు పోగానే మంచిని చూద్దాం. ఇప్పుడు ఆదిపుడి గారు వచ్చారు. అసలు ఏంటండి మందిరం ఇలా ఉంది, ఒక మందిరాన్ని మించి మరొక మందిరం కట్టుకున్నారు వీళ్ళు అంటే మంచిని చూశాడు. అతను రాగానే ఆహా ఎంత బాగుంది అనుకుంటున్నాడు. దీంట్లో ఏదో పట్టుకొని ఇది ఇలా రాయకూడదే, ఇది ఇలా ఉండకూడదే,
అంటే ఇది చాలా బలహీనమైనటువంటి బలహీనత, ఉండకూడని లక్షణం, బాబా అస్సలు యాక్సెప్ట్ చెయ్యని లక్షణం అని గుర్తుపెట్టుకొని ఎక్కడైనా నేను ఎక్కడో ఒక దాంట్లో చూశాను, ఎదుటి వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంగీకరించేదే నిజమైన ఆధ్యాత్మికత. ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంగీకరించేదే నిజమైన ఆధ్యాత్మికత. కాబట్టి ప్రతి వాళ్ళలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ముందు మంచి చెప్పండి, తర్వాత చెడు దగ్గరికి వెళ్దాం. అంతేగాని ముందే చెడు తీసుకొని గంటలు దాని మీద వద్దు, అది మనని మనం పాడు చేసుకున్నట్టుగా అవుతుందని తెలియజేస్తూ, కుతర్కాలను పారద్రోలాలి, లేకపోతే అవి మార్గంలో అడ్డు వస్తాయి. ముందే చెప్పించాడు బాబా నా చేత, ఇవన్నీ మన ఆధ్యాత్మిక మార్గంలో అడ్డు వస్తాయి. కుతర్కాలని పారద్రోలాలి అంటే తర్కం. వాడు తప్పుగానే చేస్తుంటాడు, తప్పుడు ఆలోచన ఉంటుంది, బలహీనత ఉంటుంది, కానీ వాడిని కనుక నువ్వు ఎత్తి చూపిస్తే వాడు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇటువంటి తర్కం మంచిది కాదు. నీదేదన్నా బలహీనత ఉంది అని ఎవరైనా చెబితే వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నాలో ఈ బలహీనత ఉంది, మీరు కరెక్ట్గా చెప్పారు, నేను దాన్ని తీసేసుకోవాలి, బాబా గారు నాకు చెప్పిస్తున్నాడు అని అనుకుంటే అది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. నాకే ఉందా, నీకు లేదా, పెద్ద చెప్పొచ్చావు, అయిపోయా. అంటే ఏంటి, నీలో ఉన్నటువంటి దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేవు, గొడవకు చేస్తున్నావు. కాబట్టి కుతర్కాలు అనేవి నీ ఆధ్యాత్మిక మార్గంలో అడ్డు వస్తాయి. అహంకారాన్ని అరికాలి కింద నలిపివేస్తేనే భవాన్ని దాటి తీరానికి చేరుకోగలుగుతావు. అహం వాదన ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు బాబా 2వ అధ్యాయంలో. వాదన అహంకారం నుంచి పుట్టుకొస్తుంది, వాదన చేయడం వల్ల అశాంతి కలుగుతుంది అన్నాడు. కాబట్టి ఈ బాబా మార్గం అంతా తీసుకుంటే ఒక్క మాటలో చెప్పాలంటే అహంకారాన్ని తీసివేయండి. అహం అనగా కోపం కాదు, క్రోధం కాదు, నేను అనే భావన. నేను మంచివాడిని, నేను భక్తుడిని, నేను జ్ఞానిని, పర్లేదు ఉంచుకోండి, కానీ నేనే మంచివాడిని, నేనే భక్తుడిని, నేనే జ్ఞానిని, ఇంకెవరికి ఏం తెలియదు. ఇది జ్ఞానాహంకారం, భక్తి అహంకారం, సత్వగుణ అహంకారం. ఈ అహంకారం పనికిరాదు. కనుక అసలు నేను భక్తుడిని అంటేనే అహంకారం ఉన్నట్టు, మళ్ళీ నేనే భక్తుడిని అంటే వాడు అసలు పనికిరాడు. ఈ విధంగా ఈ యొక్క సచ్చరిత ఉపోద్ఘాతంలో ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి ఆ యొక్క సంసార వృక్షంలో ఎన్ని మాయలు ఉన్నాయి, అవి మనల్ని ఎలా మాయలో పడేస్తూ ఉన్నాయి, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అని అంటే మనలో ఉన్న బలహీనతను సంస్కరించుకుంటూ, ఈ ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉంది కాబట్టి మంచి కానీ చెడు కానీ రెండు మాయే. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు కొంతమంది నాతో మాట్లాడి చెప్తారు, ఫలానా అతను అలా, ఫలానా అతను ఇలా, ఫలానా. ఓకే, వదిలేయండి, బాబాగారు చెప్పారు కదా, మంచి కానీ చెడు కానీ ఏది ఇతరులదు అది వారి దగ్గర ఉన్నది, ఏది నీదో అది నీ దగ్గర ఉన్నది. చెడు అతని దగ్గర ఉందా, అది అతనికి సంబంధించిన విషయం, దాని ఫలితం అతను అనుభవిస్తాడు, నీకెందుకు? నువ్వు మంచివాడిగా ఆ ఫలితం నువ్వు అనుభవిస్తావు, హ్యాపీగా సంతోషంగా ఉండు. కనుక లోకం ఎక్కడ దెబ్బతింటుంది, పెద్ద పెద్ద సాధకులు ఎక్కడ దెబ్బతింటారంటే వాడాలా వాడాలా వాడాలా. వాడాలైతే నీకెందుకు, దాని ఫలితం అనుభవించేవాడు వాడు, నువ్వు కాదు కదా. కాబట్టి ఈ ఒక్కదాన్ని కూడా మనం సరిచేసుకునే ప్రయత్నం చేస్తే మనం సంస్కరించబడతాం అని తెలియజేస్తూ బాబా గారు మూడు కథలు చెప్పారు. ఇందులో నేను ఈ 3 కథల్ని 15 నిమిషాలు ముగించాను. 4 వ్యక్తులు భగవంతుణ్ణి కనుగొనడానికి ప్రయత్నం బయలుదేరారు. వాళ్ళలో బాబా గారు కూడా ఒకరు. ఇప్పుడు కూడా 4 ఉన్నాం. మా బావగారు ఒకరు, నేను ఒకరు, లేకపోతే మా కృష్ణ, లేకపోతే మా రమేష్ గారు, లేకపోతే పద్మయ్య గారు, లేదా ఇంకా ఇలా ఎవరైతే ఉన్నారో ఈ సత్సంగ ప్రవచకులు ఉన్నామో మేము 4 రకాలుగా బాబా గారి తత్వాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటాం. నాకు భక్తి ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి జ్ఞానం ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి కర్మ ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి యోగం ఇష్టం ఉండవచ్చు. కాబట్టి భగవద్గీతలో ఈ 4 మార్గాలని చెప్పారు. భగవంతుని చేరుకోవడానికి 4 మార్గాలు ఉన్నాయన్నాడు. ఈ 4 మార్గాలని ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అవలంబిస్తూ ఉంటారు, తప్పులేదు. కానీ దురదృష్టం ఏమవుతుందంటే భక్తి మార్గాన్ని అవలంబించేవాడేమో భక్తే గొప్పది, జ్ఞానం ఎందుకు పనికిరాదు, భక్తిని మించింది లేనే లేదు అంటాడు. జ్ఞాన మార్గాన్ని అవలంబించేవాడు ఏమంటాడు, అబ్బాయి భక్తి ఉంటే ఏం లాభం, జ్ఞానం లేకపోతే వేస్ట్, కాబట్టి జ్ఞానమే గొప్పది అంటాడు. అలాగే యోగ మార్గాన్ని పోయేవాడు అంటాడు యోగం చాలా గొప్పది అంటాడు. ఇంకొక కర్మ మార్గంలో ఉన్న సేవ అన్నిటికంటే గొప్పది, బాబా గారు సేవ చేయమన్నారు, సేవ చేయట్లేదు, వీళ్ళందరూ ఏదో మాటలు చెప్తున్నారు, సత్సంగాలు చెప్తారు, వీళ్ళు ఏమి సేవ చేయరు, పనికిరారు అని చెప్పి అంటారు.
ఇలా ఎవరి మార్గాన్ని వాళ్ళే గొప్పగా అనుకుంటూ ఇతర మార్గాల్ని తక్కువ చేసి మాట్లాడడం కూడా మనందరం చూస్తూ ఉంటాం. ఇది కేవలం ఈ 4 మార్గాలే కాదు, మతాలకు కూడా ఆ పిచ్చి పట్టింది. నా మతమే గొప్పది, అవతల మతం ఎందుకు పనికిరాడు, నా దేవుడే గొప్పవాడు, నా మతానికి సంబంధించిన దేవుడే గొప్పవాడు, ఇతర మతాలకు సంబంధించిన దేవుడు అసలు పనికిరాడు. ఈ పనికిమాలినటువంటి అజ్ఞానం వల్ల చేసే ఇటువంటి వ్యాఖ్యల వల్లనే సమాజంలో అనేకమైనటువంటి గొడవలు అశాంతికి కారణమవుతున్నాయి. కాబట్టి బాబాగారు అటువంటి నలుగురికి సంబంధించిన ఒక కథని చెప్పాడు. మేమందరం కూడా దేవుణ్ణి ఎదగడానికి వెళ్తున్నాం అబ్బాయి. ఆ వెతకడానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాం. ఆ సందర్భంలో ఆయన ఏం పోలుస్తాడయ్యా అంటే, అడవిలో ఎదుర్కొంటూ బయలుదేరారంట. అడవిలో ఎందుకు అడవిని సింబాలిక్గా చెప్పాడు బాబా అంటే, ఈ మార్గం అడవి లాంటిదే. మా నల్లమల అడవిలోకి తీసుకెళ్ళి వదిలేసామనుకోండి, కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపించింది. తీసుకెళ్ళి మధ్యలో వదిలేస్తే ఎటుపోతే ఊరు వస్తుందో తెలియదు, ఎటుపోతే ఏ గుర్తు వస్తుందో తెలియదు, ఎటుపోతే ఏ పులి వస్తుందో తెలియదు, ఎటుపోతే ఏమొస్తుందో తెలియదు. నడిలో నడి సముద్రంలో వదిలేస్తే పరిస్థితి అంతే. ఈ ఆధ్యాత్మిక మార్గం కూడా అటువంటిదే. అందుకనే అందరూ కూడా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ మాదే రైతు అని వాదించుకొని కొట్లాడుకుంటాడే కానీ ఈ నలుగురిలో ఎవడు కూడా దేవుని చూడలేదు. విచిత్రం ఏంటంటే దేవుణ్ణి చూసిన వాడు ఎవడు లేడు, కానీ దేవుణ్ణి చూసిన వాడు ఎవడు లేకుండానే నా మార్గమే కరెక్ట్ అంటాడు. అరే నువ్వు దేవుణ్ణి చూసినాక చెప్పు నీ మార్గం కరెక్ట్ అని. నువ్వు దేవుణ్ణి చూడలేదు, కనీసం దేవుడికి సంబంధించినటువంటి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండానే నా మార్గమే కరెక్ట్ వాదించేసుకుంటూ ఉంటారు. దీన్ని రామకృష్ణ గారు చెప్తారు. ఒకడు నడుచుకుంటూ వెళ్తుంటే ఊసర వెళ్ళి ఆడ కనపడింది అడవిలో, అది తెల్లగా కనపడిందంట. వీడు వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు, వాడికి అది ఎర్రగా కనపడింది. ఇంకోటి వచ్చాడు, గ్రీన్గా కనపడింది. ఇంకోటి వచ్చాడు, పచ్చగా కనపడింది. వీళ్ళు నలుగురు కలిసి తనుకొని మొదలుపెట్టాడు. నేను వెళ్తూ ఉంటే దారిలో ఒక జంతువు కనపడిందిరా, ఒక జీవి, అది పచ్చగా ఉంది అంటాడు. ఎలా ఉందిరా అంటే తోక ఉంది, తొండలాగా ఊపుతుంది. అరే నేను చూశాను, అది తెల్లగా ఉంది అంటాడు. అబ్బబ్బే నీ మొఖం నీకేం తెలుసు, అది పచ్చగా ఉంది. నలుగురు కలిసి తనుకుంటారు. నిజానికి అది ఊసర వెళ్ళి ఒకటే జీవి, రంగులు మారుస్తూ ఉంది. కానీ వీడేం చేస్తాడు, వాడు చూసినప్పుడు ఉన్నటువంటి రంగు గురించే మాట్లాడతాడు. అలాగా తయారైపోయింది సమాజం అంతా కూడా. కాబట్టి భగవంతుణ్ణి చూసిన తర్వాతనే ఎవరికైనా సరే నా మార్గం కరెక్ట్ అని చెప్పే అధికారం ఉంటుంది తప్ప, భగవంతునికి ఎంతో వేల లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉండి నా మార్గమే కరెక్టు, నేను చెప్పింది కరెక్టు అనే మూర్ఖ శిఖామాలు కూడా ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. ఆ విధంగా వాళ్ళ నలుగురు అలా ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక వంజరివాడు వచ్చాడు. ఆ వంజరివాడు ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. వాళ్ళు చెప్పలేదు, దాచిపెట్టుకున్నారు విషయం. సరే ఏదన్నా తిని వెళ్ళండి అని అన్నాడు. వాళ్ళు వినలేదు, వెళ్ళిపోయారు. మళ్ళీ తిరుగుతూ మళ్ళీ అక్కడికే వచ్చారంట. మా అలాగే అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో సాధనలు చేస్తూ భగవంతుని చేరుకోకుండా పుస్తక జ్ఞానంతో మాత్రమే మాట్లాడుతూ వాదించుకునేవాడు ఎక్కడుంటాడా అంటే, ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు. కాబట్టి ఏదైనా ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అంటే, సత్యాన్ని దర్శించాలంటే, సచ్చరిత్రలో కానీ ఇతర గ్రంథాల్లో కానీ ఏమి చెయ్యమన్నారో అది చెయ్యాలి. దాన్నే సాధన అంటారు. నవవిధ భక్తులు సాధన చేయమన్నాడు బాబా. చేస్తున్నావా నవవిధ భక్తులు సాధన? లేదు, ఒకటే చేస్తాం, లేదో 2 చేస్తాం. అవి కూడా ఏదో వీలైతే చేస్తాం, వీలు కాకపోతే చెయ్యం. కాబట్టి అలా కాదు, శ్రవణం, మననం, కీర్తనం, అర్చనం, నమస్కారం, దాస్యం, సఖ్యత్వం, ఆత్మనివేదనం, పాదసేవనం, ఇవి నవవిధ భక్తులు. చేస్తున్నావా? ఊరికే చేయడం కాదు. బాగా గుడికి వచ్చిన నమస్కారం పెడుతున్నాం కదండి, కాదు, దాన్ని సాధనగా భావించి చేయాలి. నమస్కారం పెట్టేటప్పుడు ఒక రకమైన ప్రార్థనతో చేయాలి. సేవ చేసేటప్పుడు కూడా నిష్కామ భావంతో నిస్వార్థంగా సేవ చేయాలి. దాస్యం చేసేటప్పుడు దాసుడిగా అహంకారాన్ని అణుచుకొని చెయ్యాలి. సఖ్యత్వం చేసేటప్పుడు భగవంతుడు నేను స్నేహితులు అనే ఒక గొప్ప స్థితికి చేరుకున్న తర్వాత చెయ్యాలి. ఈ నవవిధ భక్తుల సాధనని చేయమన్నారు, చేస్తున్నామా? చేయట్లేదు.
ఏమీ చేయకుండా ఆధ్యాత్మిక ఉన్నతి మనకి ఎలా లభిస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. నా లెక్కన 10 నిమిషాలు, సరే ఒక 5 నిమిషాలు తగ్గిస్తాను నీకోసం. ఆ విధంగా వంజనవాడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని కాదని వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. రెండోసారి వచ్చినప్పుడు బాబా గారు మాత్రమే అతని ప్రేమకులకి ఆహారం స్వీకరించాడు. అక్కడ ఆధ్యాత్మిక సాధనకి, ఆధ్యాత్మికంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఒక అర్హత చెప్పాడు. ఎదుటివాడిలో ఉన్నటువంటి ప్రేమను తెలుసుకోవడమే ఆధ్యాత్మిక సాధనకు అర్హత అన్నాడు. అంటే ఎదుటివాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు ఆ ప్రేమను స్వీకరించి వాడిని ఆనందింపచేసేదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధన అర్హత అన్నాడు. కానీ కొంతమంది మొండితనం ఉంటుంది, కొంతమంది నియమాలు ఉంటాయి. బాబా యాక్సెప్ట్ చేయడు నీ నియమాన్ని తీసి పక్కన పెట్టు. ఫస్ట్ అతని ప్రేమకు తలకు ప్రేమను అంగీకరించు, అతన్ని ఆనందపరచు. అంటే ఆ విధమైనటువంటి ఒక గొప్ప ఆ యొక్క సాధన మార్గాన్ని కూడా మనకు చెప్పడం జరిగింది. సరే, బాబా గారు ఆహారం స్వీకరించారు. గురువు గారు వచ్చారు. బాబా గారిని తీసుకెళ్ళి బావికి తలకిందులుగా వేలాడగట్టడం జరిగింది. బాబా చేసిన చర్యలకి మనం ఒక్కొక్కరు ఒక్కో రకంగా భావన చేసుకోవచ్చు. అది నిజమైన భావన ఏది అంటే బాబా గారికి తెలుసు, మనకు తెలియదు. కానీ మనం భావన చేయొచ్చు. అయితే ఆ భావన మన సాధనకు ఉపయోగపడేలా ఉండాలి. ఇప్పుడు బాబా గారు 3 అడుగుల దూరంలో కట్టారు అంటారు. దాన్ని అర్థం చేసుకుంటే ఏమవుతుంది? సత్వ రజస్ తమో గుణాలు 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలకు దూరంగా పెట్టాడు. ఆ 3 గుణాలు కనుక చేయిస్తే నీరు అంటే ఏంటి? నారాయణ. నారాయణ అంటే శ్రీమన్నారాయణ నివసించే నీరు, అమృత స్వరూపం, అది జీవనాధారం. అది కాబట్టి ఆ నీరు అనే అమృతాన్ని పొందే అవకాశం ఎప్పుడు వస్తుందంటే ఆ 3 అడుగుల దూరాన్ని నువ్వు దాటినప్పుడు, సత్వరజస్తమో గుణాలను దాటినప్పుడు అని చెప్పి ఒక భావన. ఇంకో రకంగా భావన చేస్తూ తప్పేం లేదు. కానీ సత్వ రజోతమో గుణాలను జయించాలి అనేది సాధనే కదా, అది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అలా తీసుకున్నప్పుడు మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే తలకిందులుగా వేలాడగట్టడం వల్ల శిష్యుడికి గురువు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రపంచాన్ని నువ్వు తలకిందులుగా చూడు. అంటే అందరూ ఏ ప్రపంచాన్ని అయితే ఇష్టపడుతూ, ప్రేమిస్తూ, కోరికలు పెంచుకుంటూ అనుభవించాలని పరిగెడుతున్నారో దాన్ని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. ఈ ప్రపంచానికి ఆధారమైన పరబ్రహ్మం ఎక్కడుంది? ఆ పైన ఉంది. కాబట్టి ఆ పరబ్రహ్మం మీద దృష్టి పెట్టి నువ్వు జీవించు. అప్పుడు నువ్వు పరబ్రహ్మను సాక్షాత్కారం చేసుకోగలుగుతావు. నీ యొక్క జీవితం ఆనంద స్వరూపంగా మారిపోతుంది అని తలకిందులుగా వేలాడదీయంలో భావంగా మనం తీసుకుంటే అది మన సాధనకు పనికి వస్తుంది. మామూలుగా సచేతల విషయం ఉంది. యోగులు నిద్రించే విషయంలో మానవులు మేలుకుంటారు, మానవులు మేలుకునే విషయంలో యోగులు నిద్రపోతారు అని అన్నాడు. అంటే మనం ఏదైతే ఇష్టపడుతున్నామో దాన్ని సత్పురుషులు, సాధకులు అస్సలు పూర్తిగా లెక్క చేయరు, డోంట్ కేర్ అని వదిలేస్తారు. వాళ్ళు దేనైతే కోరుకుంటున్నారో పరబ్రహ్మతత్వాన్ని మనం అస్సలు లెక్క చేయరు, డోంట్ కేర్. పరబ్రహ్మ మాకు అక్కర్లేదు, ఈ యొక్క లౌకిక వాసులే అద్భుతంగా ఉన్నాయి అనుకుంటూ జీవిస్తుంటాం. ఆ విధంగా తల్లకిందులుగా ఆవి చేశారు. తర్వాత గురువు గారు వచ్చారు, బయటికి తీశారు. నాయన ఎలా ఉన్నావు అని అడిగారు. బ్రహ్మానందంగా ఉన్నాను, చాలా గొప్ప ఆనందంగా ఉన్నాను. నా ఆనందాన్ని మాటల్లో ఎలా చెప్పను గురువర్యా అన్నాడు. సాధ్యమేనా? తల్లకిందులుగా తాడు పెట్టి కిందికి బావిలో వేలాడేస్తే ప్రతి క్షణం కూడా కాళ్ళకు తాడు బిగుచుకుంటూ ఉంటే పొరపాట్ల తాడు కనుక తెగిపోతే నీళ్ళలో పడి చచ్చిపోతాను. ఈత కొట్టడానికి కూడా కాళ్ళు కట్టిపడేశాడు గురువుగారు. గురువుగారు ఎప్పుడొస్తారని చెప్పి అటు ఇటు చూసుకుంటూ ప్రతి క్షణం ప్రాణభయంతో చచ్చిపోతాం. కానీ బాబాగారు మాత్రం నేను ఎంత ఆనందంగా ఉన్నానో ఎలా చెప్పాలి గురువుగారు అన్నాడంటే, అక్కడ ఏం చేశాడంటే బాబాగారు పూర్తిగా గురువు మీద శరణాగతి చేసి, నా గురువు ఉండగా నాకే భయం, నా గురువు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అనే ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాడు. మనస్సు నిశ్చలంగా ఉండిపోయింది, గొప్పమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అసలు బాహ్య స్మృతే లేదు కాబట్టి ఆ బ్రహ్మానందంలో మునిగిపోయాడు. అలా ఉన్నాడు కాబట్టి ఆ మాట అనగలిగాడు. అప్పుడు ఇది శిష్య లక్షణం. ఇతన్ని శిష్యులుగా స్వీకరించవచ్చు, ఇతను పనికొస్తాడు ఆధ్యాత్మిక సాధనలకు అని గురువు పెట్టిన పరీక్షలో అతను పరిపూర్ణ శరణాగతి అనే అర్హత ఉంది కాబట్టి స్వీకరించి ఆయన పాఠశాలలో చేర్చుకున్నాడు. ఆ పాఠశాల గురించి వర్ణిస్తాడు, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ ఓవిలు నాకు బావగారికి వస్తాయి, కానీ భావం చెప్తాను. నా గురువును నేను ఎల్లప్పుడూ కూడా ఆయన మెడను కౌగిలించుకుని ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండిపోవాలి అని నాకు అనిపించేది.
నా గురువును చూడడానికి నా సమస్త ఇంద్రియాలు కూడా నా కళ్ళల్లోకి వచ్చి నిలబడిపోయాయి. అంటే ఇంద్రియాలన్నీ ఒకటే అయిపోయాయి. మామూలుగా ఇంద్రియాలన్నీ సపరేట్. చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, చెవులు వాసన చూస్తాయి, నోరు తింటుంది, శరీరం స్పర్శ ఆనందాన్ని పొందుతుంది. కానీ ఈ 5 శక్తులు కూడా కళ్ళల్లోకి వచ్చి బాబాని ఆయన గురువును చూడాలని కోరుకుంటూ ఉన్నాయంట. అంటే ఎంతగా ప్రేమించాడో చెబుతున్నాను. అంతగా మనందరం కూడా బాబాను ప్రేమిస్తున్నా నాకు తెలుసు. అంతగా కాకపోయినా కొంత ప్రేమ వచ్చింది. ఆ ప్రేమ ఎటువంటిదంటే ఇతర దైవాలకు సంబంధించిన భక్తులలో లేని గొప్ప ప్రేమ సాయి భక్తులకు వారి యొక్క గురువు మీద ఉంటుంది. బాబా గారి కళ్ళను చూస్తూ కళ్ళు నిలబెట్టే వాళ్ళు ఉంటారు. బాబా గారి ముఖార విందాన్ని చూస్తూ మనసు నిలబెట్టే వాళ్ళు ఉంటారు. బాబా గారి పాద పద్మాల్ని చూస్తూ మనసు నిలబెట్టే వాళ్ళు ఉంటారు. బాబా గారి మూర్తి మొత్తాన్ని చూస్తూ మనసు నిలబెట్టే వాళ్ళు ఉంటారు. అలా చూస్తూ ఉండిపోతారు. షిరిడీకి వెళ్తే మనందరికీ అనుభవం. మనం తోసేస్తూ ఉంటారు అక్కడ ఉన్నవాళ్ళు. మనం ఎనికి ఏముంది అక్కడ ఏంటి అంటే లేదు ఆయన మీద నుంచి చూపు తిప్పుకోవడానికి అవకాశం లేదు మాకు. రాక వచ్చాము షిరిడీకి, మళ్ళీ ఎప్పుడు వస్తామో. కాబట్టి ఎంత వీలైతే ఎంత ఆయన చూడాలి, తోసేసినా చూడాలి, నెట్టేసినా చూడాలి, ఇలా పక్కకెళ్తూ చూడాలి. ఇదే కదా గురువు గారిని వాళ్ళ గురువు గారిని బాబా గారు ధ్యానించినటువంటి ప్రేమ. ఆ ప్రేమ మనందరికి ఇచ్చాడు ఆ తండ్రి. ఎందుకంటే తెలుసా, వాళ్ళ గురువు గారు ఎంత గొప్ప ప్రేమికుడో ఈయన అంతకంటే గొప్ప ప్రేమికుడు. అంతకంటే గొప్ప ప్రేమను మనపై వర్షింపజేశాడు. ఆయన ప్రేమకు లొంగి మనం ఆయన అలా చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది సాయి భక్తులకు అంత గొప్ప ప్రేమ అంటే ఆయన ప్రేమలో నుంచి మన ప్రేమ పుట్టింది. కాబట్టి ప్రపంచంలో ఇతర ఏ దేవతారాధన భక్తులకు లేని ప్రేమ భక్తి, శ్రీకృష్ణుని యందు ఉన్నటువంటి గోపికలకు ఉన్నటువంటి భక్తి, శ్రీకృష్ణుని యందు రాధకున్నటువంటి భక్తి. ఎవరు నారదుడు చెప్తాడు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని భక్తుల్లో కూడా గోపికల భక్తి చాలా గొప్పది అని చెప్పాడు అనమాట. ఆ విధమైనటువంటి గోపికా భక్తిని సాయిబాబా వారు కృష్ణుడిగా మనందరినీ గోపికలుగా చేసుకుని ఆ భక్తిని మనకు ప్రసాదించాడు. ఆ భక్తే మనని ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఇతర ఏ మార్గంలో లేని గొప్ప అనుభవాలను పొందేలా చేసింది. కాబట్టి సాయి గురువుని మించిన గురువు లేడు, సాయి భక్తిని మించిన భక్తి లేదు, సాయిబాబాని ప్రేమించే విధానాన్ని మించిన విధానం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. మన జన్మ ధన్యం, మన జన్మ ధన్యం, మన జన్మ ధన్యం. సాయిరా జై.